ఇంత అందమైన ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిస్తే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పేవాడిని. ఫ్రెష్ ఆక్సిజన్ అంటే పొల్యూషన్ లేని అడవికి మార్చేశారన్నమాట. దీన్ని రమ్మని అడిగినప్పుడు వస్తానని చెప్పింది నువ్వు సర్ప్రైజ్ చేస్తావో అనుకున్నాను. నువ్వు నీ పని మీద వెళ్తున్నావు. హూ డు మైండ్? సెల్ఫిష్. వెళ్ళప్పుడు ఎవరో మా అమ్మకి ప్రామిస్ చేసినట్టు నాకు బాగా గుర్తు. మీరు లేకపోయినా పర్వాలేదా అంటే మిమ్మల్ని మిస్ అయ్యే ఫీలింగ్ నేను విజయ్కి కలగనివ్వను అని చెప్పారు. లిసన్, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గనుక నన్ను మిస్ అయితే నీకంటే ముందుగా నాకే తెలుస్తుంది. ఓ, ఇన్నాడు నీకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు అని చెప్పావు. నౌ ఆర్ యు సేవింగ్ ఐ డోంట్ ఈవెన్ నో మై సెల్ఫ్? నీకు ప్రపంచం తెలియదు అనడం లేదు. యు డోంట్ నో ఇండియా వెల్. చాలు చాలు, మొదలు పెట్టకు. సర్లే, ఇంకెంత దూరం? ఐ థింక్ ఆల్రెడీ రీచ్డ్. ఇదిగో భారతరత్న అంబేద్కరే నాకు స్వాగతం పలుకుతున్నారు. స్టాచ్యూ ఫ్రీగా ఉందా లేకపోతే కేజీలో ఉందా? ఏ, ఫ్రీగానే ఉంది. సో యు హావెంట్ రీచ్ డౌన్ యెట్. విలాలన్ సార్, ఊళ్ళోకి వచ్చేసాంగా మనం. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది సార్. ఓ, ఒకసారి టీ కొట్టు దగ్గర ఆపండి. ఏంటి ఊళ్ళోకి జీప్ వస్తుంది? సార్ ఇక్కడొద్దు సార్, మన చోటుకి వెళదాం. ఇక్కడైతే ఏ? ఇది పందులు మేపే చోటు సార్. టీ ఆవు పాలే కదా. అదే కాకుండా దగ్గరికి వెళ్తే కుర్తి వాసన వస్తుంది, అందుకే. యూరోప్లో పోర్ బిజినెస్ చేసేవాడే బిలియనియర్. ఇక్కడ ఎంటర్ అంటే ఇంకా జాతి గీతి అని. వెరీ ఫన్నీ. ఇట్స్ నాట్ ఈవెన్ క్లోజ్ టు ఫన్నీ. ఇండిపెండెన్స్ డే రోజున పంచాయతీ చైర్మన్ దళిత్ కావడం వల్ల ఆయన ఆఫీస్ లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయనివ్వలేదు. దాన్ని నిలదీసిన మా జర్నలిస్ట్ ను కూడా కొట్టారు. నటాస్ టీ కావాలా? వద్దు సార్. ఒకటి. అలాగేనండి. Why is everyone staring at me? బ్లేజర్ వేసుకుని టీ ఆర్డర్ చేస్తున్నావా? యా, సో వాట్? నథింగ్. వెల్కమ్ టు పేజ్ 7 ఇండియా మిస్టర్ మౌంట్ బ్యాటన్. అతని పెద్ద కర్మలో అందరూ యా, పాల్గొనవలసిందిగా బట్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, రైట్? యా. శాంతి, నీ చెల్లి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదన్నయ్య. ఏమయ్యా, ఆ బైక్ దగ్గర సరిగ్గా వెతికి చూడు. పై నుంచి ఏం చేస్తున్నావయ్యా? కింద దిగి చూడు. సార్, ఇక్కడెక్కడా లేదు. నీకు అక్విస్ట్ 2 అడుగుల ముందుంటేనే కనిపించదు. సరిగ్గా వెతికి చూడయ్యా. ఏం చేస్తున్నారు? ఏయ్, నువ్వెక్కడికి వస్తున్నావు? సార్, సార్ని ఇన్వైట్ చేయాలి, ప్రోటోకాల్. పరోటా కార్ అన్ని నాకు తెలుసయ్యా. ఇక్కడ ఏమైనా గ్రూప్ ఫోటో తీస్తున్నారా? వెళ్ళి పని చూసుకో. సార్ దిగొద్దు సార్. సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ సార్. ఏమైంది? అక్విస్ట్ ఎస్కేపా? కాదు సార్, స్టేషన్ లోపలికి పాము దూరింది. రే, నాగు పాము, చంపొద్దు. దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టి వెళ్ళు. అంతేనా? ఇక దిగొచ్చుగా. కాదు సార్, ఇది 4వ పాము. ఇంకా ఎన్నున్నాయో తెలియదు. నేను వెళ్ళి చెక్ చేసి చెప్పేది ఇక్కడ తీసుకురా. అది వదిలిపెట్టదు. జాగ్రత్త. ఇలా తరచు జరుగుతూ ఉంటుందా? అటవీ ప్రాంతం కదా సార్, అవి ఉండాల్సిన చోటే ఇప్పుడు మనం ఉంటున్నాం. నటరాజు, అది తానుగా రాలేదయ్యా. కుమారు వాడి గుంపు చేసిన పని. ఎవరు కుమారు? సార్, వాడు మన స్టేషన్కి రెగ్యులర్ కస్టమర్. మీరు వచ్చినప్పుడు కిందకి దిగి టీ తాగారు కదా, ఆ కాలనీకి చెందినవాడు. వాడికి ఎప్పుడూ ఈ ఊరంతా వాడి గురించే మాట్లాడాలనుకుని వాడు గుంపుని వెనకాల వేసుకుని గొడవలు కొట్లాడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా మంత్రి గారి రక్షణ కోసం 4 తీసుకెళ్లి లోపల పడేస్తాం. అందుకే ఈ విధంగా చేస్తున్నాడు. సార్ అంతా క్లియర్ సార్, మీరు రావచ్చు సార్. సార్, సతీష్ సార్, కృష్ణ, గోకుల్, రవీంద్ర కుమార్, మూర్తి, శరణ్య, శంకర్, ధనలక్ష్మి, వెంకట్రావు, నాగపాము సార్, నాగరాజ్ సార్. నాగరాజు, నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సరే సార్, ఫోన్ సార్. సార్, వెళ్దాం. సార్, ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. దేవరాజు, ఆ పావులు పట్టేవాడిని లోపలికి రమ్మను. సారీ సార్, ఫ్యాన్ చెక్ చేయకుండా వదిలేసాం. ఆ బేరువ కిందకెళ్ళింది.
సార్ మ్, సార్ ఈమె అనంతలక్ష్మి మన నటరాజ్ సిస్టర్ సార్. ఓ కందా బచ్చలి బాగా చేస్తుంది. ఆ? వంట వంట బాగా చేస్తుంది సార్. ఫిల్టర్ కాఫీ పెట్టడంలో బెస్ట్ సార్. ఏం చదువుతున్నావు అమ్మా? సార్ 10th ఫెయిల్ సార్, చదువు ఎక్కలేదు. ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుందని నేనే పనిలో పెట్టాను సార్. సార్ ఈయన మిస్టర్ గుణశేఖర్, పెద్ద కాంట్రాక్టర్. మ్, ఈ నియోజకవర్గం మినిస్టర్ ఉన్నాడు కదా మిస్టర్ సుబ్బారావు, ఆయన అక్కగారు అబ్బాయి సార్. మ్, మ్. ఈయనకి దూది ఫ్యాక్టరీ ఉంది సార్. రైల్వే, రోడ్డు కాంట్రాక్టు ఇవన్నీ చేస్తారు సార్. విషయం చెప్పాలంటే ఈ ఏరియాలో ఉన్న పనివాళ్ళందరికీ ఇతనే సార్ యజమాని. సార్ చాలా రోజులు బాత్రూమ్ వాడక గార పట్టి కూరుకుపోయింది సార్. ఇప్పుడు నేను క్లీన్ చేశాను సార్, నీట్ గా ఉంది. ఏమైంది? ఏం లేదు సార్, మీ టాయిలెట్ లో చిన్న ప్రాబ్లం. సారే వాళ్ళ మనిషిని తీసుకొచ్చి క్లీన్ చేయించారు సార్. దీనికి ఎందుకు బయట నుంచి మనుషులు పిలిపిస్తున్నారు? డిపార్ట్మెంట్లో మనుషులు ఉన్నారుగా. ఎనీవే థ్యాంక్స్. సార్ ఈరోజు మా మామయ్య గారి పుట్టినరోజు పార్టీ ఉంది. సో వాట్? మీరు వస్తే సంతోషంగా ఉంటుంది. ట్రై చేస్తాను. ఎమ్మెల్యే, ఎంపీ, ఎస్పీ గారు కూడా వస్తున్నారు. కుదిరితే వస్తాను. సంతోషం సార్. అనంతలక్ష్మి, వెళ్ళు. నాకు కొంచెం టీ పెట్టివ్వా? సార్ మీ పూర్తి పేరు విజయరాఘవేనా? అవును. ఏ? ఏం లేదు, మామూలుగా అయితే వైష్ణవులే విజయరాఘవ అని పేరు పెట్టుకుంటారు, అందుకే వైష్ణవులా? సార్ ఇప్పుడు నా పేరేమో శంకర్, పూర్తి పేరు శంకర శాస్త్రి, అందుకే మీరు. లేదు శంకర శాస్త్రి, నా పేరు ఒట్టి విజయరాఘవనే. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. వాసన్ స్పెషల్ బ్రాంచ్ మీకు అసెస్ చేయడానికి అపాయింట్ చేశారు. ఓ ఈ ఊరే సార్. మ్, అవును ఆ, సార్, నేను నేను చెప్తాను. చెప్తాను. నమస్తే సార్. కొత్త ఏసీపీ సార్. కేశవన్. విజయ్ రాఘవన్ సార్. విజయ్, నైస్ టు మీట్ నైస్ టు మీట్ యూ సార్. వాటర్ ప్లీజ్. నువ్వు ఆగు, ట్రైనింగ్ అయ్యాక నేను ఉన్నాగా. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడైనా? నో సార్, సెకండ్ పోస్టింగ్, బట్ థర్డ్ డే ఆఫ్ డ్యూటీ. రెండో రోజే ట్రాన్స్ఫరా? ఏ? మినిస్టర్ కాల్ ఆన్ చేయలేదు. ప్లీజ్. కాలానంటే? అదేంటంటే సార్, ఇలా డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఫ్లవర్ బొకే ఇచ్చి కలవాలి. ఇది ఒక ఫార్మాలిటీ సార్. ఓహో, చేసేవచ్చు కదా. నేను దానికి రెడీగానే ఉన్నాను సార్. ఇట్స్ అన్ అఫీషియల్ కాల్. మినిస్టర్ ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రావడం కుదరదు, ఆఫీస్కి రండి చేస్తాను అన్నాను. ఆయన నా ఇంటికి రావడం ఇష్టం లేని వాడు మా ఊర్లోనే ఉండకూడదని ట్రాన్స్ఫర్ చేసేశారు. ఆయనకి పౌరుషం ఎక్కువ సార్. మీరు చెప్పే పౌరుషమైన మినిస్టర్ ఇంట్లోనే ఎందుకున్నారో తెలుసా? పోయిన వారం పార్టీ నాయకుడు వచ్చినప్పుడు ఎవరు కాలు మీద ఫస్ట్ పడతారన్న పోటీలో ముందు పడినప్పుడు కారు టైరు చెయ్యి మీద ఎక్కింది. పోటీలో సెకండ్ ప్రైజ్ తీసుకున్న అతను వస్తున్నాడు. ఇదిగోండి. నో థ్యాంక్స్ సార్. ఆ, థ్యాంక్ యూ. ఈయన విజయ్, కొత్తగా వచ్చిన ఏఎస్పీ. విజయ, నేను సీఎం టేబుల్ మీద ఉన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్లో విజయరాఘవన్ చూశాను. తర్వాత తమ్ముడితో మన గురించి అన్ని వివరంగా చెప్పండి. ఆ విషయమే చెప్తున్నా, ఈ లోపల మీరే వచ్చారు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. పర్వాలేదే, ఫారిన్ లో చదువుకున్న అబ్బాయి తెలుగులో శుభాకాంక్షలు చెప్తున్నాడు. అన్నయ్య, అయ్యగారు లైన్ లో ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వచ్చేస్తాను. అన్నా, ఆ 3 గంటలలో వచ్చేసాయన్నా, వెంటనే చెప్పండి. సార్ సార్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు లోపలికి వెళ్ళకూడదు. తినడానికి? సార్ చెప్పేది వినండి ప్లీజ్. మీలాంటి వాళ్ళకి వెనకాల సార్. ఇక్కడేమైంది? అయ్యో, వెంకట్. లేదు సార్, మీకు వెనకాల అరేంజ్ చేశారు. సార్ మీకు అతను తెలుసా సార్? నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. ఇక్కడే సార్, పక్క ఊర్లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. నేను ఇక్కడ తినకూడదా ఏంటి? అయ్యో లేదు సార్, Excuse me, చెప్పేది sir. అర్థం చేసుకోండి క్యారీ please. ఆన్. వదలమని చెప్తున్నాను కదా. అతను వదలండి. అరే, వదులు. అలాగే సార్. వెంకట్, సార్ నీతోనే మాట్లాడుతున్నారు. తెలుసు సార్. కంగ్రాట్స్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. రే ఎలా ఉన్నావు? తలపోటుగా ఉంది, తర్వాత మాట్లాడతాను. తాగుబోతు వెదవా.
మత్తెక్కాలంటే మందు తాగక్కర్లేదు సార్. వీడిని కొరికితే చాలు వీడి శరీరంలో రక్తం బదులుగా మందే ప్రవహిస్తోంది. సార్ డిన్నర్ రెడీ సార్. అందరూ లోపలే ఉన్నారు కదా, బాల్ నడకుండా ఇంకెవరు నడగాలి? లోపల పై ఆఫీసర్లు అందరూ ఉన్నారు, నువ్వు బయలుదేరు. ఎందుకని మా పరిస్థితిని సరే ఎవరూ విజయ్, అర్థం నేను చేసుకోవట్లేదు? బయలుదేరుతున్నాను, మీరు చూసుకోండి. ఐ డూ మై బెస్ట్ సార్. ఏంటి అక్కడ? అది కాలనీ జనాలు. దాని గురించి కాదు, ప్రాబ్లం ఏంటని అడిగాను. అదేం లేదు సార్, పార్టీ జరుగుతుంది కదా, ఏదైనా ఆహారం మిగిలితే తీసుకెళ్దామని వచ్చుంటారు. వాచ్మెన్ వెయిట్ చేయమని ఉంటాడు. అలాగే జనాలు వెయిట్ చేస్తారా? దరిద్రులు. ఏంటండి వర్డ్స్ ఇవన్నీ? అలాగా జనం అది ఇది అని. క్షమించండి సార్. సార్ వెళ్దామా సార్? వెంకట్, దీన్ని నేను డ్రాప్ చేస్తాను. మనమిద్దరం కలిసి రైడ్ వెళ్ళి చాలా కాలం అవుతోంది. ఇట్రా. ఏయ్ సార్. బండి తీసుకొని వెనకాల ఫాలో చేయండి. నన్ను చూడగానే మొహం తిప్పుకుని వెళ్ళిపోతాం అనుకున్నాను. పర్వాలేదు, మోసం చేశావు. నువ్వు కూడా నన్ను మోసం చేసావు. నన్ను చూడగానే సంతోషపడతావు అనుకున్నాను. సంతోషపడచ్చు, కానీ నువ్వు ఫ్రెండ్గా కాకుండా పోలీసులో వచ్చావు కదా. అదేంటి? పోలీస్ అయితే ప్రాబ్లం ఏంటి? ఎవరా నువ్వు? ఏం చేసావు? సార్ నా ఫోన్ లాక్కొని చేశారు సార్. ఫోన్ తీరా, తీరా ఫోను. ఇంకేమేమి ఉన్నాయిరా? ఏమేమి ఉన్నాయిరా? తీరా, తీరా. ఇదే సార్ కత్తి. పోరా. సార్ ఏం లేదు సార్, చిన్న దొంగతనం. మీరు వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ మామూలే మిత్రమా, నువ్వు పోని. ఇక్కడే ఇక్కడే. అవును, అడగడం మర్చిపోయాను. అదితి ఏం చేస్తోంది? ఎలా ఉంది? బాగుంది. జెండర్ ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్ అంటూ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ చాలా బిజీగా ఉంది. నిన్ను ఇంకా ఫారినర్ అనే పిలుస్తోందా? అలా పిలవడం లేదు, కానీ అలాగే అనుకుంటోంది లాస్ట్ ఫోన్ కాల్ వరకు. ఇంకా ఫోన్ కాల్స్ లోనే రొమాన్సా? ఎక్కడ? ఇప్పుడంతా మాట్లాడితేనే ఆర్గ్యుమెంటే. సరిపోయింది. వెంకట్ వెంకట్ ఉండు, నేను పెడతాను. కానీ ఒకటి, నీ లైఫ్లో తనకన్నా బెటర్గా ఇంకెవరు దొరకరు. హలో అండి, విజయ్. లోపలికి రండి అన్నయ్య. పర్లేదమ్మా, లేట్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వరకు ఇక్కడే ఉంటాను. ఇంకో రోజు వస్తాను. బాయ్ వెంకట్. బాయ్. ఇట్స్ ఏ లాంగ్ డే అతిథి. ఇక్కడ నాకు అంతా స్ట్రేంజ్గా ఉంది. వెంకట్ కూడా నాకు స్ట్రేంజ్ లాగే కనిపిస్తున్నాడు. నన్ను వాడు అలాగే చూస్తున్నాడు. వాడు చూసిన చూపుల్లో ఏదో తేడా కనిపించింది. అదేంటో తెలీదు. రేపని కలిసి వాడితో మాట్లాడాలి. సార్ మొత్తం 3 అమ్మాయిలు సార్. జయ, లక్ష్మి, తేజ. అందులో లక్ష్మి మిస్సింగ్ సార్. వీళ్ళిద్దరూ కసిన్స్ సార్. వీళ్ళిద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు సార్. అది విన్న వీళ్ళ తల్లిదండ్రులు ఏదో ఆవేశపడి వీళ్ళిద్దరిని చంపేసి ఇలా ఉరి తీశారు సార్. ఊర్లో ఎవరు స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. ఎందుకు? చచ్చిపోయిన ఒక అమ్మాయి అన్న కుమార్ ఈ ఏరియాలో రౌడీ. అతని పేరు వింటేనే ఏరియాలో భయపడతారు సార్. అందుకే ఎవరు నోరు తెరిచి చెప్పట్లేదు. బాడీ దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ఊర్లో ఉన్నవాళ్ళు. ఏంటండి, డాస్ కార్డ్ వచ్చే వరకు ఎవరిని అలో చేయకూడదని తెలియదే మీకు? స్మెల్ కంటామినేట్ అవ్వదు సార్? స్మెల్ కంటామినేట్ అవడం వల్ల డాగ్ కన్ఫ్యూజ్ అయింది సార్.
ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్. బాడీ దింపి ఎగ్జామిన్ చేయమనండి. ఓకే సార్. ఏయ్ దింపమనవయ్యా. సార్ ఇలా చూడండి, వాళ్ళని రమ్మనండి. త్వరగా త్వరగా. సార్ వీళ్ళని ఎవరు రమ్మని చెప్పారయ్యా? సార్ మనమేం చెప్పలేదు, గ్రామంలో ఎవరో చెప్పుంటారు. ఆడిటర్ సూసైడ్ విషయంలో స్టేట్మెంట్ తీసుకోమన్నా కదా, ఏమైంది? సార్ ఇక్కడ ఓ సరే, నువ్వు ఇది చూసుకో, నేను ఆ విషయం చూసుకుంటాను. లేదు సార్, నేనే వెళ్తాను సార్. మరి ఏంటయ్యా, ఉన్నది మనకి ఒక్క కేసులాగే స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే నిలబడి ఉంటే మిగతా పనులన్నీ ఎవరు చూస్తారు? అలాగే అయ్యా, నేను చూసుకుంటాను. నేను వెళ్తాను సార్. సార్ స్ట్రాంగులేషన్ ఆఫ్ డెత్, సఫోకేషన్, మెడ ఎముక విరిగిపోయింది. ముఖ్యంగా మెడ దగ్గర బ్లడ్ క్లాట్ అయింది సార్. మెడ తిరిగిపోయే వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఉంది సార్. సో హంగ్ అలైవ్. ఎస్ సార్. సార్ డాగ్ స్పాట్. సార్ ఆ డాగ్ ఆ అమ్మాయి ఇంటి పక్కనే సస్పెక్ట్ చేస్తుంది. సరే మీరు ఓకే వెళ్ళండి. పోస్ట్ మార్టం రెడీ అవుతుంది సార్. రిపోర్ట్ రేపు పొద్దున మీ టేబుల్ మీద ఉంటుంది, నేను చూసుకుంటా సార్. వెనకాలంతా క్లియర్ చేయండి త్వరగా. సార్, 2 అమ్మాయిలు చనిపోయారు. పోలీసులు ఏం చేయబోతున్నారు? ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఐ విల్ లెట్ యు నో. సార్ ఇది రేపై ఉంటుందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది. సార్ ఆ అమ్మాయిలు సార్, చనిపోయింది 2 దళిత అమ్మాయిలు. ఎంక్వైరీ కరెక్ట్ గా ఉంటుందా? అయితే సార్, పోలీసుల దగ్గర మీరు సమాధానం లేదని రాసుకోమా? సార్ మీరు బయలుదేరండి సార్, నేను చూసుకుంటాను. జస్ట్ 15 years ఓల్డ్ అదితే పిల్లలను కూడా చూడకుండా ప్రాణాలతోనే ఊరేశారు. ఆర్ యు లిసనింగ్? యా, లిసనింగ్. గుంటూరులో ఈ విధంగానే ఒక దళిత అమ్మాయిని తగలపెట్టి ఆ తర్వాత ఊరేశారు. ముందేమో ఆనర్ కిల్లింగ్ అన్నారు, బట్ ఇన్వెస్టిగేషన్ లో రేప్ అని తెలిసింది. ఆ అమ్మాయిలు కూడా దళితేనా? అయితే ఈ న్యూస్ కూడా హెడ్లైన్స్ లో రాదు. డోంట్ జస్ట్ కంక్లూడ్ థింగ్స్ యువర్సెల్ఫ్. ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రేప్ అని తెలిసింది అని. లెట్ మీ ఇన్వెస్టిగేట్ ఫస్ట్. అండ్ వై డు యు పీపుల్ ఆల్వేస్ జనరలైజ్ థింగ్స్? దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లా అండ్ ప్రొసీజర్. నువ్వు కూడా మిగతా వాళ్ళ సిస్టమ్ ని డిఫెండ్ చేయడం నేర్చుకున్నావు కదా. నేనేమి నీలాగా లాంటి విషయాల్లో PhD చేయలేదు. చట్టాన్ని పూర్తిగా నమ్ముతున్నాను, చట్ట ప్రకారం నడుచుకుంటాను. నువ్వు చెప్పే ఈ చట్టం సిస్టమ్ ని కాపాడుతుంది తప్ప న్యాయాన్ని కాదు. మీకంతా సినిమాలో వచ్చేలాగా సమస్యలను ఇన్స్టెంట్ గా తీర్చడానికి ఒక హీరో కావాలి కదా. లేదు విజయ్, ఇక్కడ హీరో అవసరం లేదు. హీరోని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ అవసరం. సార్ సార్ మీకు భోజనం క్యాంటీన్లో చెప్పానా సార్? సార్ వాసన్, వాసన్. ప్రసాద్ సార్ బ్యాగ్ తీసుకొచ్చాయి. ఇక్కడ ఏది కరెక్ట్గా ఉంటుంది? ఫ్యాన్ దగ్గర సౌండ్ వస్తుంది. ఎలక్ట్రీషియన్ పిలిపించి చూపించొచ్చుగా. సార్ అది నార్మల్ ఎలక్ట్రీషియన్స్ అంటే పిలవగానే వచ్చేస్తారు. మనం పోలీస్ హౌసింగ్ బోర్డు నుంచి పిలవాలి. నేను కాల్ చేసి చూశాను సార్, అక్కడ ఎవరిని ఇంకా రిక్రూట్ చేయలేట. వచ్చిన తర్వాత ముందు ప్రయారిటీ ఎవరికో వాళ్ళకి ముందు చేస్తామని చెప్పారు సార్. ఆ కనపడకుండా పోయిన లక్ష్మి డీటెయిల్స్ అన్ని సేకరించారా? లేదు సార్. ఏ? ఒక ముఖ్యమైన పెండింగ్ కేసు కోసం ఎంక్వైరీకి వెళ్ళానండి. ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు, కూడా వెళ్ళిన అమ్మాయి కనపడడం లేదు. ఇంతకంటే ముఖ్యమైన వేరే కేసు ఏముంటుంది మీకు? ఈ కేసు FIR ఎక్కడ?
ఇప్పుడు రాస్తానండి. ఇలా చూడండి నాగరాజు సార్, నేను చెప్పింది చేయడానికి మీరు ఇక్కడ ఉంది. ఇక్కడ అన్ని పనులు నేనే చేయాల్సి వస్తే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. విఆర్ఎస్ తీసుకుని బయలుదేరొచ్చు. చేసేస్తాను సార్. పోండి, ముందు ఆ పని చేయండి. సార్, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. తప్పుకోండి. ఏంటి మీరందరూ? ఏంటి ఇక్కడ వేడుక చూస్తున్నారా? ఇదిగో పట్టుకోండి. గొడవ చేయకూడదు. హలో అయ్యగారు. మూర్తి, ఫోన్ డాక్టర్ ఉదయ్ కుమార్కి ఇవ్వు. అయ్యా, ఆయనకి మలేరియా అంట, లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. మరి పోస్ట్ మార్టం ఎవరు చేయబోతున్నారు? నువ్వు చేస్తావా? లేదయ్యా, ఆయన అసిస్టెంట్ అనిత అని. ఓ, కోటాలో వేసిన డాక్టర్ కోట. అయ్యా, బాడీని పోస్ట్ మార్టం పంపించారా? విశాఖపట్నం జీహెచ్కి పంపించాను సార్. ఎందుకు? పక్కన ఏ హాస్పిటల్ లేదా? సార్, పక్కన జీహెచ్ అంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు సార్. అక్కడి నుంచి బాడీకి తీసుకురావటమే చాలా కష్టమైంది సార్. రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అది వచ్చేస్తుంది సార్. దాంట్లో పెద్దగా తెలియబోయేది ఏం లేదు. మాక్సిమం హానర్ కిల్లింగ్ అనుకుంటా సార్. రేపు న్యూస్లో కూడా హానర్ కిల్లింగ్ అనే వస్తుంది. ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు. ఆలపే ప్రెస్ కి హానర్ కిల్లింగ్ అని ఎవరు చెప్పారు? నేను చెప్పట్లేదు సార్. మనం ఎలా విచారణ చేశామో అలాగే వాళ్ళ ఊళ్ళో ప్రెస్ సార్, వాళ్ళ ఊర్లో ప్రెస్ ఎంక్వైరీ చేశారు సార్. లక్ష్మి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏ లక్ష్మి సార్? ఆఫ్ కోర్స్ వెతుకుతున్నాం సార్. ఎస్ఓసి చుట్టూ ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 2-3 ఉంటాయి సార్. అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. సార్, మీరిద్దరు ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. నాకు వెంటనే కుమార్ కేసు ఫైల్ కావాలి. సార్, నటరాజ్ సార్, ఉదయం నుంచి వెంకట్కి కాల్ చేస్తూనే ఉన్నాను. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మీరు ఏందో ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరండి. ఓకే సార్. ఇక్కడెవరూ ఉండకూడదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎంతసేపండి వేచి ఉండాలి? పోలీస్ స్టేషన్ లోకి వదలట్లేదు. ఇక్కడ కలవనివ్వకపోతే మేమెవరూ లోపలికి రావండి. ఇక్కడే మాట్లాడి వెళ్ళిపోతాం. అవకాశం ఇవ్వండి సార్. మాట వినండి సార్. చాలమ్మా. సార్, మా పిల్లలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చిన రోజే మా మీద మర్యాదతో ఆ కేసు తీసుకుని ఉండుంటే మా పిల్లలకి ఇలాంటి పరిస్థితి వచ్చుంటేది కాదు కదా సార్. మేమే తప్పు లేకపోతే కుమార్ ఎందుకని పారిపోవాలి? స్టేషన్లోకి ఎందుకు పావులు వదలాలి? అది కేవలం సారపావే సార్. మీ స్టేషన్ లో ఉన్న వాళ్ళకన్నా దాని ఒంట్లో విషం తక్కువే సార్. సార్, శాంతి సార్ కనిపించకుండా పోయిన లక్ష్మి వాళ్ళ అక్కయ్య సార్. ఏదో కోపంతో అలా మాట్లాడుతుందండి. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను. సార్, చట్టాలా? మాకు ఈ దేశంలో దానికి మర్యాద ఉందా ఏంటి? గుణశేఖర్ మా పిల్లల్ని కొట్టాడు. జయా, తేజు, గుణశేఖర్ దూది కంపెనీలో పనిచేశారు. స్కూల్ లీవ్ వదిలితే లక్ష్మి కూడా వెళ్తుందండి. పోయిన ఆదివారం పనికెళ్ళినప్పుడు ముగ్గురు రోజు కూలీలో 30 రూపాయలు ఎక్స్ట్రా అడిగారని కొట్టాడు. ఎంత? 30 రూపాయలు. చెప్పండి నటరాజ్. సార్, వాళ్ళకి ఇస్తున్నాను. చెప్పమ్మా. ఉదయం 4 గంటలకే ఇంట్లోంచి వెళ్ళిపోయారన్నయ్య. ఇంకా రాలేదన్నయ్య. సరేమ్మా, వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే అన్నయ్య. ఏంటి వాసన్, బయట ఎక్కడ? సార్, శాంతి నాతో చదివిన అమ్మాయి, అందుకే చూడగానే మాట్లాడాను. ఓ,
సార్ మా సొంత వాళ్ళ అమ్మాయి అండి. నాగరాజు సార్ మీరు ఇప్పటిదాకా లక్ష్మి మిస్ అయిన రిపోర్ట్ని ఫైల్ చేయలేదే? సార్ ఇన్స్పెక్టర్ ఆయనే ఫైల్ చేసుకుంటానని చెప్పారు సార్. ఈ టిక్ టాక్ ని బ్యాన్ చేయడం వల్ల సూసైడ్ చేసుకుంటా కందస్వామి ఆ కేసు నన్ను చూడమన్నారండి. అందుకే టైం లేదు సార్. టైం లేదు కదా? అవును సార్. ఇప్పుడు టైం ఉందా? వెళ్ళి వాళ్ళ అక్కని కలిసి లక్ష్మి కనపడకుండా పోయిన రోజు వేసుకున్న డ్రెస్ చెప్పుల గురించి ఫుల్ స్టేట్మెంట్ తీసుకోండి. మరొక ముఖ్యమైన విషయం సార్, 16వ తారీఖు 17వ తారీఖు గుణశేఖర్ ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేయండి. ఏంటి? లేదు సార్, ఈ ఏరియాలో అన్ని మామూలేనండి. కొన్ని రోజులు అయ్యాక వాళ్ళే మర్చిపోతారండి. కెన్ యూ ప్లీజ్ డూ జస్ట్ వాట్ ఐ సే? నాకు తెలీదా ఏది మామూలు విషయమో ఏది మామూలు విషయం కాదో? కాదు సార్, నేను ఎందుకు అంటున్నా గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ హియర్. సార్ 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 రండి సార్, ఏదో చెప్తున్నారు సార్, కదా. మీరు రండి సార్. సార్ ఆయన టెన్షన్గా ఉన్నారని మీకు తెలుసుగా, మీరెందుకు మధ్యలో మాట్లాడతారు? తిట్టారా ఆయన? తిట్టలేదు, పని చూసుకోండి అని చెప్పారు. రండి వెళ్దాం. పని కేర్, వెళ్ళి పని చూసుకో. అనంతలక్ష్మి ఒక టీ పెట్టివ్వమ్మా. అనంతలక్ష్మి, అటెంప్ట్ ఎగ్జామ్ ఉందన్నయ్య, అందుకే సమయం దొరికినప్పుడు చదువుదాం. సరే, మరేం పర్లేదు. పెట్టిస్తానన్నయ్య. వద్దనయ్య, నేనే పెడతాను. చదువుకో, చదువే ముఖ్యం. అనంతలక్ష్మి, ఏం ఎగ్జామ్? ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్. పర్వాలేదన్నయ్య, అదే క్వశ్చనేగా అడుగుతారు, ఇంకేంటి? అది కరెక్టేలే. మీరు విదేశాల్లోనేగా చదివారు, అక్కడ బిచ్చగాళ్ళు కూడా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారా? మీ స్కూల్లో ఎవరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు? లక్ష్మి బాగా మాట్లాడుతుంది, కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది. నువ్వు చివరిగా లక్ష్మిని ఎప్పుడు చూసావు? 4 నెలలు ఉంటుంది. 10th రిజల్ట్ రోజు. ఫెయిల్ అయిపోయినా ఎగతాళి చేస్తారని ఎవరిని కలవలేదు. సరే, నువ్వు చదువుకో. ఏం లేదు, నిన్న పొద్దున్న మన ఏఎస్పీ గారు ఆయన పేరు విజయరాఘవ మాత్రమే అని చెప్పినప్పుడు మన శంకర శాస్త్రి గారి మొహం చూడాలి, అలాగే చిన్నబోయింది. సార్ దే కులం మీకేమన్నా తెలుసా? అది నాకు తెలీదు, రేపట్లోగా కనిపెట్టి చెప్తాను. సార్ వచ్చేసారు. జిమ్మీ, టైగర్, రండి 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 రండి. ఎలా ఉన్నారు? ఏంటయ్యా ఆ తాగుబోతు ఇంటికి వెళ్ళావట్టుగా? సార్ వెంకటకి ఫోన్ చేసినప్పుడు తీయలేదు, అందుకే నన్ను నేరుగా వెళ్ళి ఎంక్వైరీ చేసి రమ్మన్నారు. ఏమైంది? తెల్లవారుజామున 4 గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళిన వాడు ఇప్పటిదాకా రాలేదట. ఓ మూర్తి, అయ్యా, ఇప్పుడు నీకు గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వేం చేస్తావు? గుడ్ మార్నింగే చెప్తానయ్యా. కానీ ఆ ఏఎస్పీ ఉన్నాడే, నేను గుడ్ మార్నింగ్ చెప్తే వేర్ ఇస్ ద రిపోర్ట్ ఎక్కడా అని ఇంగ్లీష్లో తెలుగులో మార్చి మార్చి అడుగుతున్నాడు. రేపు నన్ను చూశాడే అనుకో, అసహ్యంగా మాట్లాడతాడు. ఏం చేద్దాం? అయ్యా, నేను పొద్దుట నుంచి అడుగుతూనే ఉన్నానయ్యా, ఆ డాక్టర్ అమ్మే లేట్ చేస్తోంది. అలాగా? అవునయ్యా. సరేరా, నేను అడుగుతాను. డాక్టర్, సార్ వచ్చారు. ప్రొఫెషనల్ రిపోర్ట్ ఇప్పుడు రెడీ చేయగలను, ఫైనల్ రిపోర్ట్ టైం పడుతుంది. రిపోర్ట్లో ఏముంది? రేప్, గ్యాంగ్ రేప్, 2-3 రోజులు టార్చర్ పెట్టి చేశారు. డాక్టర్ ఉదయ్ కుమార్ ఏం చెప్పలేదా? చెప్పారండి, కానీ ఆయన చెప్పినట్టుగా నేను చేయలేను. నాకంటూ మనస్సాక్షి ఉంది. మనస్సాక్ష? ఏది 198 మార్కులు వచ్చిన వాళ్ళకి రాని డాక్టర్ సీటు కోటాలో
195 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడు నిద్రపోతున్నదే దాని గురించి చెప్తున్నావా? 198 మార్కులు తెచ్చుకున్న అమ్మాయి నా ప్లేస్లో ఉన్నా గానీ మీరు చెప్పినట్టు చెయ్యదు. అయ్యా, డాక్టర్ ఉదయ్ కుమార్ లైన్లో ఉన్నారు. డాక్టర్, మీ అసిస్టెంట్ రాసే రిపోర్టు డిస్ట్రిక్ట్లో ప్రశాంతత లేకుండా చేసేలా ఉందే. ఈ అమ్మాయి రాసిన రిపోర్టుని మా ఏఎస్పీ చూశాడే అనుకోండి, మలేరియా పోయి మీకు జాండీస్ వస్తుంది. జనాలంతా డాక్టర్లను చూసి దేవుళ్ళ చేతులెత్తి నమస్కరిస్తున్నారని చెప్పి మీ ఫోటోకి దండేసి నమస్కారం చేస్తే బాగుంటుందా చెప్పండి? అర్థం చేసుకోండి డాక్టర్. ఇంకా నా ముందు డాక్టర్ కోట్ వేసుకుంటుందా? ఇంకేం వేసుకుంటుందయ్యా? సార్, కుమార్ అతనికి సంబంధించిన వాళ్ళపైన కంప్లైంట్ ఫైల్ అడిగారు కదా, తీసుకొచ్చాను సార్. ఓహో, మన స్టేషన్లో ఇన్ని కేసు ఫైల్ చేశారా? అయితే నేను చెప్తాను ఏ కేసు ఫైల్ చేయరన్నమాట. కుమార్ ఒక పార్టీ వ్యక్తా? అవును సార్, అతను ప్రజా పార్టీలో ఉన్నాడు సార్. కేవలం 2 సంవత్సరాల్లో యువతలో తను మంచి పేరు తెచ్చుకున్నాడు సార్. పార్టీలో కూడా పెద్దవాడయ్యాడు సార్. మరెందుకని ఇన్ని కేసులు? పార్టీలో ఉండే వాళ్ళకు నచ్చకపోతే అధికారులు కూడా నచ్చాలి కదా సార్. గుణశేఖర్ అంటే మన స్టేషన్లో ఎవరెవరికి ఇష్టం? డబ్బున్నవాళ్ళు, రాజకీయ నాయకులు. అప్పుడందరికీ నచ్చుతుంది కదా సార్. మీకు ముందున్న ఏఎస్పీ గారు కూడా ఆయన బాగా క్లోజ్. నాగరాజుకి పేర్లో మాత్రమే రాజు ఉంది సార్. అమాయకుడు. మంచి ఎలా చేయాలో తెలీదు, చెడు ఎలా చేయాలో తెలీదు. పైనుండే వాళ్ళు ఏం చెప్తారో అలాగే నడుచుకుంటాడు సార్. మన ఇన్స్పెక్టర్ శంకర్కి బాడీ తీసుకుని తగలబెట్టి మీరిద్దరూ 4 నెలలు ఊరు వదిలిపెట్టి వెళ్ళండి. ఈ గొడవ తగ్గిన తర్వాత నేనే చెప్తాను. సార్, మాకు పాతి పెట్టడమే అలవాటు అండి. తగలబెట్టాలి. అర్థమైందా? అర్థమైందయ్యా. కుమార్, విషయం తెలిసి వెళ్లేలోగా ఆ పోలీసులు అన్నిటిని పూర్తి చేసేశారా. నిన్ను ఎలాగైనా ఇరికించాలని ఆ పోలీసులు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు దాక్కున్న విషయం తెలుసుకొని నువ్వే హత్య చేసావని నీ మీద మీ నాన్నగారి మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు కుమార్. ఆ శాంతి చాలా పాపంరా. మన ఇంటి ఆడబిడ్డలు కనిపించకుండా పోయినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఒక్క పోలీసు కూడా లెక్క చేయడం లేదురా. కుమారు, వాళ్ళది మనలాంటి ప్రాణమే. మనకు బాధ అవుతుందని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందిరా. ఇన్ని రోజులుగా వాళ్ళని మనం కొట్టామంటే నొప్పిగా ఉంటుందని ఎంత కష్టమైనా అడ్డుకున్నాం. కాబట్టి కొడితే నొప్పిగా ఉంటుందని తెలిసిన వాళ్ళకి ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలియదు కదా. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను నవ్వాను, ఈ లోకం వేచింది. రాత్రి అయితేనే భయంగా ఉంది. ఏంటి సార్, ఏమైంది? అంతా నా పుట్టుక గురించే. మా వాళ్ళల్లో ఒకడు పైకి రావాలంటే ఎంత సమస్య ఉందో తెలుసా? నేను పోలీస్ అయ్యాక నేనే వాళ్ళని కాపాడడానికి వచ్చిన ముసుగేసిన ఎన్టీఆర్ అనుకుంటున్నారు. కానీ స్టేషన్లో నన్ను ఒక మనిషిగా కూడా చూడటం లేదు. సార్ ఏంటి సార్ అలా? అరే అదే కదా నిజం. నువ్వు ఒకటి గమనించావా? ఇన్ని రోజుల్లో ఇన్స్పెక్టర్ నన్ను ఎప్పుడైనా పేరు పెట్టి పిలిచింది చూసావా? ఏ రా పో. సార్ కానీ విజయ్ సార్. ఊరుకోవయ్యా, నా మీద ఏం కోపమో తెలియటం లేదు ఆయనకి. ఎప్పుడు చూసినా నన్నే తిడుతూ ఉన్నాడు. ఇన్స్పెక్టర్ ఏ రోజైనా ఒక మాట అనడం విన్నావా? ఏవైనా సరే వాళ్ళందరూ ఒకేలాంటి వాళ్ళని లోపల ఉంటుంది కదా. అలాగా? సార్ కూడా వాళ్ళ వల్ల ఏమి తెలియనట్టే అడుగుతున్నావు? రే, ఎవడ్రా వాడు? ఏ దుర్మార్గుడు పోలీస్ బండి మీద బాంబు వేసింది? ఎవడ్రా వాడు? బయటికి రా, బయటికి రారా. కుమార్,
స్టేషన్లో అందరూ నువ్వు తీవ్రవాదిగా మారేవన్నా కూడా నేను నమ్మలేదురా. కానీ నీతో చదువుకున్న వాడి మీద బాంబు వేయడానికి కూడా ఆలోచించలేదు కదా. మరి అందరూ నేను ఎలా పిలుస్తారు? ప్రాణాలు తీయాలనుకుంటే జీబ్ ఒకటే తగలబడిపోయేది కాదు. రేయ్, ఈ తుపాకీ చూపించే మా వాళ్ళని భయపెట్టి తప్పుడు సాక్ష్యం చెప్పించుకున్నారా? మా పిల్లల్ని చంపిన వాడి సంగతి నేను చూసుకుంటాను. మా వాళ్ళు బయటికి రావాలి, లేదంటే పోలీస్ స్టేషన్ మీ కళ్ళ ముందే మండుతుంది. బగబగ మండే మంటకి నాతో చదివిన వాడు ఎవడు, నా బంధువు ఎవరని కూడా తెలీదు. నేను వాసన అమ్మాయిలు పనిచేసిన చోటుకు వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తున్నామండి. సడన్ గా నిప్పు బాంబు ఒకటి జీప్ మీద వచ్చి పడిందండి. ముందు ఏం జరిగిందో మాకు తెలియలేదండి. మనిషి ఒకవైపు దిగి పరిగెత్తామండి. ఈ ఏనుగులు భయపడడానికి వేస్తారు కదండి పూర్తాడు, అలాంటిదండి. పుడతాడంటే దగ్గర నుంచి విసరగలరు. సార్ ఎవరిని చూడలేదా మరి? లేదు సార్. మొత్తం ఎంతమంది? 6 ఒకరి ముఖాన్ని కూడా చూడలేదా? అందరూ ముఖాన్ని మూసుకున్నారు సార్. మేము దిగి తరిమాము, వాళ్ళు చీకట్లోకి పారిపోయారు సార్. ఏ మీ దగ్గర గన్ లేదా? లేదు సార్, ఉండింది సార్. వాడి దగ్గర తుపాకీ ఉంది సార్. అంటే ఏంటంటే తుపాకులున్న 6 మీరిద్దరూ తరవడం వల్ల తిరిగి కాల్చకుండా భయపడి పారిపోయారు, అంతేనా? సార్ పెట్రోల్ బాంబ్ వేశారు సార్. ఇందులో పురితాడు అని రాశారు. ఈ రిపోర్ట్ మీ మనసాక్షికి సరనిపిస్తే నిరభ్యంతరంగా సంతకం చేయండి. మీరు ఏ వైపు నాగరాజు? తెలీదండి సార్. మీరు ఎటువైపు ఉండమంటారో అటువైపు ఉంటాను సార్. సార్, కుమార్ చనిపోయిన జయ వాళ్ళ అన్నయ్య అండి. ఆ అమ్మాయిల వాళ్ళ నాన్నలకు వ్యతిరేకంగా సాక్షి తీసుకున్నామన్న కోపం మీద ఇలా చేశాడు సార్. ఈ కేసు సరిగా జరగకపోతే స్టేషన్నే కాల్ చేస్తానని చెప్పి వెళ్ళాడు సార్. సార్, ఇన్ని రోజులు అతను దొంగతనాలు హత్యలు అని తిరుగుతుండేవాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి పోలీస్ జీవి తగలబెట్టడం, మిగతా ఘోరాలన్నీ చేస్తున్నాడు. వాడిని ఇలాగే వదిలిపెట్టామనుకోండి, తర్వాత మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు సార్. ఈ కేసుని మీకు అప్పగించడం నా తప్పే. ఇకపై అంతా నేనే చూసుకుంటాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ? వచ్చేసింది సార్. ఒక ప్రాబ్లం కూడా లేదు. మీరు ఒకే ఒక సంతకం చేశారంటే కేసు క్లోజ్ చేయొచ్చు. కాంట్రాక్టర్ గుణశేఖర్ని స్టేషన్కి రమ్మనండి. గుణశేఖర్నే? ఆయన్ని మనం ఎందుకు ఎంక్వైరీ చేయాలి సార్? నేను రమ్మనేక చెప్పాను. ఎంక్వైరీ అని చెప్పనే లేదే. ఎంక్వైరీ చేస్తే ఏమైనా నిజం తెలుస్తుంది అంటారా? సార్, మీ మంచి కోసమే చెప్తున్నాను సార్. ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి సార్. ఈ దరిద్రం కోసమే. ఫస్ట్ మీరు అది ఇది అని చెప్పడం మానుకోండి. అదేంటి అది ఇది? వాళ్ళు ఏమైనా జంతువులు అనుకుంటున్నారా, లేక వేరే గ్రహం నుంచి వచ్చారా? కుక్కల్ని పావులు పేరు పెట్టి పిలుస్తున్నారు. వీళ్ళకేంటి తక్కువ? ఇదే మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. సారీ సార్. నా టేబుల్ ముందు గుణశేఖరు, నా టేబుల్ మీద ప్రాపర్ రిపోర్టు ఉంటే నేను సంతకం పెడతాను. సార్, మీ వెల్విషర్ గా నేను చేయితే దండం పెడుతున్నాను సార్. వద్దు సార్. గుణశేఖర్ని ఎంక్వైరీ చేసే పెద్దవాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలి సార్. వాడు బురదగుండ లాంటివాడు సార్. మనం ఎందుకు సార్ బురదలో కాలు పెట్టటం? బురదలో కాలు పెడితే నిజం తెలుస్తుంది అంటే అందులో దిగే మొదటి వ్యక్తి నేనే అవుతాను. దిక్కుమాలిన కుక్క! వాడు ఏం చెప్పేస్తున్నాడో విన్నావా? వాడిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ నువ్వు నేనేరా చావాల్సిందే. ఏరా, రాజకీయ నాయకుల జోలికి వెళ్ళేంత ధైర్యం నీకు వచ్చిందట్రా? వాడు ఎంక్వైరీ చేశాడనుకో, నేను గుడి లోపల గంట కొట్టడానికి, నువ్వు బయట కుప్ప ఊడ్చోడానికి మాత్రం పనికొస్తాను రా. పిచ్చి పిచ్చిగా వాగావుగా. వెళ్ళి వాడిని ఆపో. వెళ్ళరా. మీరు వెళ్ళి చెప్పొచ్చు కదా సార్. సీనియర్ ఆఫీసర్ అంటే మీకు ఒక భయం ఉంది కదండి, అలాగే నాకు ఉంటుందండి. ఎదిరించి మాట్లాడడానికి ఒక ధైర్యం ఉండాలండి. అది ఉండుంటే ఇవన్నీ విసిరేసి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. కుమార్ ఊరికి పోనివ్వండి. సరే అండి. మా తాతయ్య చెబుతూ ఉండేవాడు సార్, ఈ సమాజం చాలా చట్టాలు కూడా సేవకులతోనే నడిపిస్తారు అని. రాజా, అతని కింద మంత్రి, అతని కింద దళపతి, సేవకులు, ఆయా పనులు చేయడానికి మనుషులు ఉంటారు.
అప్పుడే అన్నీ సరిగ్గా ఉంటాయని మా తాత చెప్పేవాడు సార్. సరే, ఇప్పుడు మీరు చెప్పండి. కిందన్న వాళ్ళందరూ కలిసి రాజాని ఎంచుకున్నారా, లేక రాజే తన కింద వాళ్ళని ఎంచుకున్నాడా? అది మా తాతయ్య చెప్పలేదు సార్. కానీ ఇది లోక నీతి సార్. అది మార్చే అధికారం మనిషికి లేదు. అందరూ సమానం అయితే రాజెవరు సార్? అందరూ సమానమైతే ఎవరు రాజు అయ్యేది? అందరూ సమానం అని అనుకునేవాళ్ళే. జగన్నాథం, బాలు, పరశురాం, ముత్తయ్య ఈ నలుగురు ఆ అమ్మాయిల తండ్రులకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. ముందుకు రండి. వాళ్ళంతా ఊర్లో 2 రోజులు లేరు సార్. ఎక్కడికి వెళ్ళారో తెలియటం లేదు. కుమార్ ఎక్కడున్నాడో ఎవరికైనా తెలుసా? పోలీస్ జీబుని తగలబెట్టాడు. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సార్, వాడు ఊర్లో ఉంటే మీ పోలీస్ స్టేషన్లో కదా ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూడండి. సార్, వీళ్ళందరూ ఇంతే సార్, అర్థం చేసుకోరు. మీరెందుకు సార్ ఇంత కష్టపడ్డాం? ఒక పని చేయండి. సారీ సార్, క్షమించండి. విషయం ఏంటంట? కుమార్ని వెతుక్కుంటూ వచ్చారు. కుమార్ క్రిమినల్ కాదు సార్. నటరాజ్ సార్, వాడి మీద ఆల్రెడీ 13 కేసులు పెండింగ్లో ఉన్నాయి. స్కూల్ చదువుకునేటప్పుడు గంజాయి అమ్మాడు, మినీ బస్ కండక్టర్ని కొట్టాడు, కలెక్టర్ ఆఫీస్కి బాంబు బెదిరింపు పంపాడు, మినిస్టర్ మీటింగ్లకు చొరబడి వైలెన్స్ క్రియేట్ చేశాడు. అంతెందుకు కొన్నిసారి మీ వాళ్ళ మ్యాటర్లో కూడా. మీ వాళ్ళని తీసుకెళ్తే బస్సును రోజు కడగాలని కండక్టర్ చెప్పాడు. చదువుతున్నప్పుడు గంజా ఎందుకు అమ్మారని ఎదిరించాడు. కానీ గంజా అమ్మిన కేసు వీడి మీదే. మినిస్టర్ ఈ ఊరికేం చేయలేదని పోరాటం చేశాడు. గొడవ చేశాడని అరెస్ట్ చేశారు. కలెక్టర్ ఆఫీస్లో బాంబ్ థ్రెటన్ చేసింది ఎవరో కనిపెట్టలేకపోయారు. అందుకని మా పెళ్లి రోజు నా పెళ్లిని ఆపి వాడిని కొట్టి లాక్కెళ్ళి 1 నెల తర్వాతే వదిలేరండి. అయితే నిన్న పోలీస్ జీప్ మీద పెట్రోల్ బాంబు వేసి ఇద్దరిని చంపాలని చూడడం మంచి విషయమా? 2 ప్రాణాలు పోయాయనే సరితో పోరాడుతున్నా. ఏ ప్రాణం తేయడం మా ఉద్దేశం కాదండి. మీ ఉద్దేశం ప్రాణాలు తీయడం కాకపోతే మరి ఎందుకని ఈ అటాక్? చెప్పింది వినకపోతే వినేలాగే చెప్పాలి. ఇక్కడ ఎవరు చట్టాన్ని ఫాలో అవడం లేదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక చట్టం ఉంది కదా. అంబేద్కర్ తర్వాత కుమార్ ఎక్కువగా గౌరవించేది చట్టాన్నే అండి. చట్ట ప్రకారం మాకు న్యాయం చేయండి. మీరు వెతకక్కర్లేదు, వాడే వచ్చి సరెండర్ అవుతాడండి. మేము లక్ష్మిని ఆల్రెడీ వెతకడం మొదలుపెట్టాం. మీరు కుమార్ని వెంటనే వచ్చి సరెండర్ అవ్వమనండి. వెతికే ఎవరికైనా లక్ష్మి ఎలా ఉంటుందో తెలుసా సార్? పోలీసుల దగ్గర లక్ష్మి ఫోటో కూడా లేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య, లోపలికి రా. చివరిగా ఎప్పుడు కాల్ చేశాడు? నేనే ఆయనకి ఫోన్ చేశాను అన్నయ్య. 4 గంటలకు వెళ్ళి నైనా 7 గంటల వరకు రాలేదని నేనే ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. గుణశేఖర్ వెంకటకి ఎలా తెలుసు? అంత పెద్ద పరిచయమేం కాదు. ఏంటంటే ఏంటి? సరే అమ్మా, భయపడుకో. ఏమన్నా కాల్ చేయి. అలాగే అన్నయ్య. దేవేంద్ర, వేసిన చోట వేయకండి, కాస్త ఎక్కడ కూడా వేయండి, అప్పుడే తీయగలరు.
వాసన్ ఇమీడియట్గా వెంకటరెడ్డికి కానిస్టేబుల్ని సెక్యూరిటీగా పెట్టండి. ఓకే సార్. వైన్ షాపు బార్ల దగ్గర ఇన్ఫార్మర్స్ డ్యూటీ పెట్టండి. వెంకట్ నెంబర్ని టేస్ట్ చేయమని చెప్పండి. అర్చన ఫోన్ కూడా ట్యాప్ చేయండి. ఓకే సార్. ప్రసాద్ సార్, అంబేద్కర్ సెలని ఎందుకని బోన్లో పెట్టారు? సార్ ఇది వేరే జాతి వాళ్ళు చాలా మంది ఉండే చోటు. ఏదైనా గొడవలు జరిగినప్పుడు శిల పగలగొడేస్తారు. అందుకే దాన్ని బోన్లో పెట్టేశారు. పెరియర్ సెలని కూడా బోన్లో పెట్టారు. ఆయన జాతి లేదని చెప్పాడు కదా, అందుకని ఆయన కూడా పెట్టేశారు. సార్, జయ తేజ పోస్ట్ మార్టం రిపోర్ట్ని రెడీ చేసింది మీరే కదా? అవునండి. రిపోర్ట్ సీనియర్ డాక్టర్ రాగానే తీసుకోండి. నేను లీవ్ తీసుకున్నాను. రేపా? అవును, గ్యాంగ్ రేప్. 2-3 రోజులు టార్చర్ చేశారు. అది తెలిసి మాత్రం ఏమవుతుంది? అవుతుంది. మీరు లీవ్ పెట్టకుండా ధైర్యంగా నిలబడి సపోర్ట్ చేయండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ సిద్ధం కాగానే నాకు ఇవ్వండి. ఆ అమ్మాయిల DNA శాంపిల్స్ని భద్రంగా ఉంచండి. మరికొంతమందిని టెస్ట్ చేయాలి. డాక్టర్ అనిత, భయపడకండి. మీకు అండగా నేనున్నాను. వాళ్ళు స్నానం చేస్తే మురికవ నీరు మేము తాగితే మురికవుతుందా సార్? మల్లిన పట్టానికి అంటుకి తేడా లేదా? మా ఇంటి బావి నుంచి ఒక గ్లాసు నీళ్లు తాగినందుకే నీకు ఇంత పొగరా? శంకర్ సార్, ఏంటి సమస్య? ఏం లేదు సార్, ఒక బావి సమస్య. నేను చూసుకుంటా సార్. ఓకే. అవును, వాడిని చూసి నేను సార్ వచ్చారు. సార్ సార్, అవును, ఏంటా బావి ఇష్యూ? సార్, పై జాతి వీధిలో ఉండే బావిలో తక్కువ జాతి కుర్రాళ్ళు నీళ్లు తీశారండి. ఏ ఆ బావి నీళ్ళు వాళ్ళు తాకూడదా? తాకూడదండి, మైలు. మైలా అంటే? మైల్ అంటే సార్ అది మైల్ అంటే మైలే కదా సార్? అదేనండి. మైలా అంటే ఏంటి? అయ్యా, ఆ కుర్రాళ్ళు నీళ్లు తాగారు కదా, అదే సార్ మైలా. అరే ఉండండి సార్. సార్, దేవుడికి పాపం చేసినట్టే. అవును సార్. ఆ బావి నీళ్లు మీరు తాగొచ్చా? నేను తాగొచ్చు సార్. నేను బీసీ కమ్యూనిటీ. మీరు? నేను తాగకూడదు సార్. అయితే మీరు ఆ కుర్రాళ్ళు ఒకటన్నమాట. లేదు సార్, మా వాళ్ళల్లోనే మేం పైన, వాళ్ళు మాకన్నా కింద సార్. ఇలా వాళ్ళ మధ్య చాలా భేదాలున్నాయి సార్. మీరు? ఎంబీసీ సార్. ఎంబీసీనా? నువ్వెప్పుడు ఎంబీసీ అయ్యావు? ఆల్రెడీ మీ వాళ్ళు రిజర్వేషన్ కావాలని ఎంబీసీ రావడానికి ఒప్పుకోలేదుగా. అందుకు సగం మంది ఒప్పుకున్నారు కదా. కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాను. మీరు ఎంబీసీయా? అవునయ్యా. నేను ఎస్సీ సార్. మరి శంకర్? శంకర్ గారు కూడా ఎస్సీయే సార్. అయితే మీరు శంకరు సేమ్? కాదు సార్, మేము ఆయనకంటే తక్కువ సార్. ఆయన మాకంటే ఎక్కువ సార్. ఆయనే మనందరికీ టాపు. వాసన్, మీరొకరు, అయ్యగారు ఇన్స్పెక్టర్ పైన, వారు పంతులు గారు. ఓరి పిచ్చోడా, తల్లి జాతి పిల్లాడికి వస్తుందా? నువ్వు ఒకటివే. అలా చూస్తే మన అయ్యగారు మన మతమే కాదు, ఆయన క్రిస్టియను. ఏమండే, ఇండియాలో క్రిస్టియన్ ఎవరండి? మన వాళ్ళు ఎవరో క్రిస్టియన్గా మారతారు అంతే. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నేననలేదు సార్, స్టేషన్లో మాట్లాడుతూ ఉంటారు. వాట్ ద ఫక్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ మ్యాన్? ఎస్ సార్. ఓకే సార్. సార్ సారీ సార్, పిలుచుకొస్తాను. సార్ సార్ నాగరాజ్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు అంత ఆవేశంగా? సార్ వేగంగా వెళ్ళి పని చేసుకోమన్నారు కదా. ఎప్పుడు సార్? అదే వాట్ ద ఫక్. అరే దానికి అర్థం అది కాదు సార్. రండి. నన్ను ఇరికించేటట్టున్నారు సార్ మీరు.
మొత్తం ముగ్గురైతే ఇద్దరిని మాత్రం ఎందుకు చంపాలి? ఇక్కడి నుంచి ఎంత దూరం? ఉత్తరం వైపు 2 కిలోమీటర్లు సార్. మరి వాళ్ళు పనిచేసే చోటు? ఇటువైపు 5 కిలోమీటర్లు సార్. వాసన్ సార్, లక్ష్మీ ఫోటోని ఒక కాపీ తీసి మన సర్కిల్ కిందకు వచ్చి అన్ని స్టేషన్లకి పంపే సెర్చ్ చేయమని చెప్పండి. ఓకే సార్. లక్ష్మికి అసలు ఏం జరిగిందో 2 రోజుల్లో ఎలాగైనా కనిపెట్టాలి. ఓకే సార్. ఇది లక్ష్మీ కాదు సార్. అలాగే విజయ్, రేపు నా ఆఫీస్కి వచ్చేయండి, ఒక మీటింగ్ ఉంది. ఓకే సార్. నాగరాజు సార్, రేపు ఉదయం ఎస్పీ రమ్మంటున్నారు. మీరు సెర్చ్ని కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే సార్. పోలీసుల్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మనం ఏం చేయగలం? పోలీస్ని గవర్నమెంట్ని ఎదిరించి నేనేం చేయమనలేదు, నీ వ్యతిరేకతను చూపించమంటున్నాను. అలాగే సామి, ఇక నువ్వు చెప్పేంత వరకు మేం పనిముట్టు చేత్తో ముట్టుకో. కుమారు, నేను మా ఆవిడ డ్రైనేజ్ గొయ్యిలో కాలు పెట్టాం. సరే కుమార్, ఇక నుండి నువ్వు చెప్పేంత వరకు ఊళ్ళో చెత్త పనులకు వెళ్ళాం. మా స్కూల్లో మా సార్కి టిఫిన్ బాక్స్ బాత్రూమ్ నేనే కడుగుతాను. మారాన చెప్పే వరకు నేను ఇంకేం చేయను. వాళ్ళ చెత్తని వాళ్లే శుభ్రం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి మనిషికి కుప్పకి మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. నాగరాజు సార్, సార్ శాంతి ఇచ్చిన స్టేట్మెంట్లో లక్ష్మి చెప్పులు రోజ్ కలర్ అని చెప్పింది సార్. సార్, ఇది కొలనుగానే ఉండేది సార్. పందులు మేయడంతో ఇలాగైంది సార్. ఆ వైపు ఏదైనా ఊరుందా? లేదు సార్. దీని తర్వాత 10-14 కిలోమీటర్లకు అడవే ఉంది సార్. అడవిలోకి వెళ్ళడానికి వేరే ఏదైనా దారుందా? అటువైపుకి వెళ్ళాలంటే నీళ్ళలో దిగే వెళ్ళాలండి, వేరే దారి లేదు సార్. లక్ష్మి ఇటువైపు వెళ్ళే అవకాశమే లేదండి. మొత్తం దీని చుట్టూ ముళ్ళులేనండి. కాళ్ళు చెప్పులు లేకుండా ఒక్క అడుగు కూడా ముందు పెట్టలేమండి. కుదరదు అంటే తరువుకుంటూ పోలేమా, లేక తప్పించుకుపోలేమా? సార్, ఏంటి చెత్తంతా? ఎవరికి పనిచేస్తుంటారు? అయ్యా, లోపలికి దిగి పనిచేయడానికి మనుషుల్ని పిలిస్తే ఎవరో రానంటున్నారు సార్. మీరు ఎలా పోలీసు అయ్యారు? డ్రైనేజీలకి మనిషి దిగి క్లీన్ చేయడం చట్ట ప్రకారం నేరమని చట్టం పెట్టి 7 ఏళ్ళు అవుతోంది. మీకు తెలుసా తెలీదా? వాసన్ సార్, మున్సిపాలిటీ ఆఫీస్కి ఫోన్ చేసి డ్రైనేజ్ క్లీన్ చేయడానికి మిషన్ పంపమనండి. ఓకే సార్. ఓకే, నేను చూసుకుంటా. సార్, ఎస్పీ గారు వచ్చారు సార్. నా కాల్ అటెండ్ చేయడానికి కూడా టైం లేకుండా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నట్టున్నావు. ఇదంతా సెన్సిటివ్ కేసు నీకు తెలుసా? ఆ విషయం తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఊళ్ళో వాళ్ళంతా ఎగతాళి చేసేలా చేస్తున్నావు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా? ఏంతో నీకేంటయ్యా అంత ఈగో? సర్కిల్ ఇన్స్పెక్టర్ని పక్కన పెట్టి ఆ ఎస్ఐ నాగరాజ్తో కలిసి తిరుగుతున్నావు. ఇలాంటి కేసులు డీల్ చేయడానికి నీ ఐపీఎస్ బ్రెయిన్ కంటే ఈయన ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. నీ ఈగో పక్కన పెట్టి బుద్ధిగా ఈయన చెప్పినట్టు విని ఈరోజు ఈ కేసు ముగించాలి. అర్థమైందా? డిలే చేయకండి.
ఫైల్ క్లోజ్ చేద్దామా సార్? హాయ్. వాయిస్ బాగా డల్గా ఉంది. నువ్వు నిద్రపోతున్నావా? నేను నిద్రపోయి 3 రోజులు అవుతోంది. వాట్ హ్యాపెన్? అదితే, నీ దగ్గర 30 రూపాయలు ఉంటే ఏం చేస్తావు? వాట్ హ్యాపెన్ విజయ్? ఇక్కడ ఒక 30 రూపాయల కోసం 2 ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేశారు. ఇంకొక అమ్మాయికి ఏమైందో తెలియడం లేదు. ఇండియాలో ఇటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు మామూలు అయిపోయింది. ఇదే అదితే, ఇదంతా మామూలు అనుకునే ఆ ఉద్దేశమే ఇక్కడ అన్నిటినీ మామూలుగా మార్చింది. బ్యాక్ ఇన్ యూరోప్, తంజావూరు గుడి దగ్గర నుంచి తాజ్ మహల్ వరకు అన్నిటి గురించి గొప్పగా చెప్పేవాడిని. యాజ్ ఆఫ్ ఇట్ మై డాడ్స్. వాళ్ళు కూడా అంబేద్కర్, అబ్దుల్ కలాం, ఏఆర్ రెహమాన్, సచిన్ అంటూ అందరూ తమ బంధువులాగా గొప్పలు చెప్పుకుంటారు. ఇంటిని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేవాడిని. ఆర్ంట్ యు ప్రౌడ్ నౌ? ఆఫ్ కోర్స్, యా. అదే బాధగా ఉంది. అనుకుంటు కంటే ఎంతో దారుణంగా ముట్టుకోను, వదిలిపెట్టను, హక్కుల్ని ఇవ్వను అంటూ ఈ ఊళ్ళో ఒక పోరాటం జరుగుతోంది. నేను ఒక పక్క అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే నా కూడా ఉన్న వాళ్ళందరూ నేను ఏంటి, నా జాతి ఏంటో వెతుకుతున్నారు. ఫారినర్స్కి మాత్రమే అదితే మనం అందరం ఇండియన్స్. కానీ ఇక్కడ మీదేమి జాతి, మాదేమి జాతి అంటున్నారు. అంతకంటే ఇక్కడ నిలిచమైందే చట్టం రాసిన అంబేద్కర్నే సగమంది ఇక్కడేదో జాతికి నాయకుడిలాగా భావిస్తున్నారు. ఇదంతా తప్పుగా ఉంది అదితే. దీన్ని మార్చాలి. చట్టం ఉంది, సాక్షి ఎక్కడ? నీ దగ్గరుండే ఏ సాక్ష్యానికి ప్రాణం లేదు. సాక్ష్యం మాత్రమే కాదు, ఈ కేసుకి ఊపిరి లక్ష్మియే. పోయిన 2 ప్రాణాల కోసం తను తప్పిస్తూ ఉండుంటుంది. సార్, బాలాజీ లక్ష్మితో చదివాడు సార్. లక్ష్మికి క్లోజ్ ఫ్రెండ్వా? అవును సార్. లక్ష్మిని చివరిగా ఎప్పుడు చూసావు? ఆదివారం సాయంత్రం సార్. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరైనా ఫాలో అయ్యారా? లేదు సార్, రోడ్డంతా ఖాళీగానే ఉంది. సార్, ఆ రోజు దూరాన పసుపు రంగు బస్సు కనిపించింది సార్. సార్, ఈ రూట్లో బస్సు వెళ్ళడం చాలా రేర్. వాడు చాలా చిన్న కుర్రాడు సార్. లారీని చూసి బస్సు అంటున్నాడు. సార్, ఒక నిమిషం సార్. హలో. సరే, ఓకే సార్. తెల్లారగట్ట 4 గంటలకి వెంకట్కి సురేష్ అని మెకానిక్ ఫోన్ చేశాడంట. వాడిని రమ్మని చెప్పండి. ఓకే సార్. క్లీన్ చేయడానికి మిషన్ వచ్చిందిగా, మరి మీరెంత చేస్తున్నారు? సార్, బండిని మన వాళ్ళతో తీసుకొచ్చాను సార్. ఈ బండిని ఏం చేయాలో తెలియటం లేదండి. కుమార్ చెప్పడం వల్ల ఎవరు పనికి రావట్లేదండి. నాగరాజు సార్, మన సర్కిల్ కింద ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎంతమంది పీసీలు ఉంటారు? ఒక 50 మంది ఉంటారు సార్. రేపు ఉదయం 6 గంటలకు అందరినీ రమ్మనండి. సార్, మన స్టేషన్ క్లీన్ చేయడానికి వాళ్ళు రావాలా సార్? లక్ష్మిని వెతకడానికి రమ్మన్నాను. ఓకే సార్, ఓకే సార్. రేపు ఆ స్వాంపుని సార్
ఆ స్వామ్ చుట్టూ ఉన్న ఏరియాని ఇంచు బై ఇంచు వెతకాలి. ఓకే సార్. సార్ వైన్ షాప్ ముందు గొడవ సార్. వీళ్ళ నాన్న చనిపోయారని పోస్టర్ అంటిస్తుంటే దాని మీద కులం పేరు కూడా వేశారు సార్. అది చూసి అతను సంతాపం మీ నాన్నకా లేదా మీ కులం కా అని అడిగాడు సార్. అందువల్ల వచ్చిన గొడవ సార్. సార్ గుణశేఖర్ వచ్చాడు సార్. సార్ ట్రాన్స్ఫర్ అయ్యి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, కానీ మేము ఇక్కడే ఉండాలి సార్. ఈ కేసు విషయంలో ఆయన ఎంక్వైరీ చేశారని తెలిసిందంటే ఇక్కడున్న మమ్మల్ని చంపేస్తాడు సార్. సార్ ప్లీజ్ సార్, ఒకే ఒక సంతకం చేయండి సార్, అన్నిటినీ సాల్వ్ చేద్దాం. సార్ మినిస్టర్ గారు మీ నెంబర్ తీసుకున్నారు, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. సార్ ఎందుకని అమ్మాయిని కొట్టావు? జీతం ఎక్కువ అడిగారని. 30 రూపాయలు ఎక్కువ అడిగినందుక? ఎక్కువ అడిగినందుకు. అప్పుడు ఎక్కువ అడిగితే కొడతావా? ముందు కుదరదనే చెప్పాను సార్. ఆ చెత్త ముండలు పని మానేస్తామని ఊళ్ళో అందరితో చెప్తున్నారు, పైగా అందరినీ రెచ్చగొడుతున్నారు సార్. ఎక్కడుండే వాళ్ళని అక్కడే ఉంచాలి సార్. వాళ్ళ చోటంటే మనం వాళ్ళకి ఇచ్చిన చోటే సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన చోటు వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు ఎందుకని ఊరు బయట, వీధుల బయట, ఇళ్ల బయట ఎందుకు నిలబడతారు? నిలబడితే నిలబడివ్వండి సార్. యజమానికి కూలీలకి తేడా ఉంది కదా సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలి సార్. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి సార్. అప్పుడే కదా సార్ సమాజంలో బ్యాలెన్స్ ఉంటుంది. అంతేగాని సమానంగా కూర్చోబెట్టారనుకోండి, మీ స్టేషన్ లాగే మన సమాజం కూడా కంపు కొడద్ది. ఐపీసీ 302, 376, 366, 366A, SC/ST యాక్ట్, పోక్సో, ఇవన్నీ ఏంటో తెలుసా నీకు? ఆయన అవన్నీ మర్చిపోయి చాలా కాలమైంది. నువ్వు చెప్పు, నీకు తెలుసా? నాకు తెలియదు సార్. ఈ కేసుకి సంబంధించిన అక్విస్ట్ మీద 1000 కేసులు. ఇప్పుడు నేను చెప్పిన చట్టాలు, వాటికి పనివాళ్ళు, యజమానులు ఏ తేడానో తెలియదు. ఇప్పుడు చెప్పు, 16వ తారీఖు ఎక్కడున్నావు? ఇంట్లో సార్. 16, 17, 18 ఇంట్లోనే ఉన్నాను సార్. నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారు? నాకు అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉన్నారు సార్. మీరు అడిగేది ఎవరి గురించి? లోపల గుణశేఖర DNA శాంపుల్ని టెస్ట్ చేయాలి. అదేంటంటే సార్, ఆ అమ్మాయిల డిఎన్ఏ టెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ డిపార్ట్మెంట్ లో ఉన్న మనుషులే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ టెస్ట్ ని మార్చేశారు. గుణశేఖర DNA శాంపుల్ని టెస్ట్ చేయడానికి వచ్చారు. మెడికల్ రిపోర్ట్ కావాలిగా శంకర్. అప్పుడేగా గుణశేఖర్కి దీనికి ఏ సంబంధం లేదని అన్న నెంబర్కి మనం చెప్పగలం. కావాలంటే స్వయంగా మీరు వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోండి. వాళ్ళు చెప్పే బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చెయ్యాలి కదా. సార్ మీ కింద పనిచేసే వాళ్ళ గురించి మీరు ఆలోచించరా సార్? ఓకే సార్. అది ఈయనే సార్. ఇకపై మీరు తీసే శాంపిల్స్ అన్ని 2గా తీయండి. ఒకటి ఆయనతో వెళ్ళి టెస్ట్ చేయండి, ఇంకోటి ఎక్కడ అని నేను చెప్తాను. ఓకే సార్. అనంతలక్ష్మి, డిన్నర్ రెడీ అమ్మా? అనంతలక్ష్మి, అనంతలక్ష్మి, అనంతలక్ష్మి,
అనంతలక్ష్మి, అనంతలక్ష్మి, తిరుపతి, తిరుపతి. సార్ అనంతలక్ష్మి ఎక్కడ? సార్ ఓ గంట క్రితం మార్కెట్కి వెళ్ళింది సార్. ఫోన్ చేయండి. చేశాను సార్, కానీ తీయలేదు. రాకనే చెప్పుండొచ్చుగా. సార్ వచ్చేస్తుంది అనుకున్నాను సార్. ఎలా వస్తుంది? ఈ ఊర్లో ఇప్పుడు ఏవేవో జరుగుతున్నాయి. ముందు నటరాజ్కి ఫోన్ చేయండి. ప్రసాద్, బండి తీయండి. సార్ మీరెందుకు సార్, నేను వెళ్ళొస్తాను. ముందు బండి తీయండి. సరే సార్. ఎక్కడికి వెళ్ళారు? హాల్ టికెట్ కోసం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం వెళ్ళాను సార్. అందుకని ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సార్ ఎంత కంగారు పడిపోయారో తెలుసా? సార్ వీడే మెకానిక్ సురేష్ సార్. వెంకట్కి ఎందుకు ఫోన్ చేసావు? సార్ అతను బైక్ రిపేర్ అని ఇచ్చాడు సార్. ఇంకా డబ్బులు ఇవ్వలేదు, అది అడుగుదామనే సార్. దానికోసం తెల్లవారుజామున 4 గంటలు ఫోన్ చేస్తావా? సార్ తెల్లవారుజామున 5 గంటలకు మా అమ్మా నాన్న గుడికి వెళ్ళాలి సార్. వాళ్ళ దగ్గర అసలు డబ్బులే లేవు సార్. వెంకట్ ముందు రోజు రాత్రే ఇస్తా అన్నాడు, అందుకే ఫోన్ చేశాను సార్. ఎంక్వైరీ చేశాను సార్. అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మ నాన్న గుడికే సార్ వెళ్ళారు. సరే వెళ్ళండి. సరే సార్. వెంకట్ గురించి ఏదైనా లీడ్ దొరికిందా? లేదు సార్, ఇంకా తన నెంబరు స్విచ్ ఆఫ్లోనే ఉంది. నేనంతా చెప్పి ఎవరూ రాలేదు కదా సార్. ఇది పందులు మేసే చోటు అవడం వల్ల దిగడానికి ఇబ్బంది పడి ఎవరు రానంటున్నారు సార్. మా వాళ్లే దిగుతారు, కానీ వాళ్ళు ఇప్పుడు కుమార్ వచ్చి చెప్పాలి సార్. సార్ పక్క స్టేషన్ నుండి వచ్చారు సార్. సార్ రమ్మని చెప్పారట కదా సార్. మీరు షెడ్యూల్ క్యాస్టా? లేదు సార్. ఏం చేయాలి సార్? నాగరాజు సార్. వాసన్, ఇక్కడున్న వాళ్ళు సరిపోరు. నేను కుమార్ని కలవాలి. సార్ వాడిని పిలిస్తే రాడు సార్. అంతేకాకుండా వాడు ఎక్కడున్నాడో తెలియదు సార్. లక్ష్మి వాళ్ళ అక్కకి నేను చెప్పానని చెప్పండి. అలాగే సార్. ఈ స్కూల్లో నా చేయి తాకని చోటే లేదు సార్. ఇక్కడే నేను 10-15 సంవత్సరాలుగా శుభ్రం చేస్తూ వచ్చానండి. 1 సెకండ్. హలో విజయ్, ఆ అమ్మాయిల ఒంట్లోంచి తీసిన డిఎన్ఏ దట్ గే గుణశేఖరన్ అతని డిఎన్ఏకు సరిపోతుంది. అంతేకాకుండా ఇంకా 3 శాంపిల్స్ ఉన్నాయి. ఓకే, నాకు రిపోర్ట్ మెయిల్ పంపించు. షూర్, ఐల్ డూ దట్. ఓకే సార్, నేను హాట్ కాపీ రిసీవ్ చేసుకున్నాను. దీన్ని సార్కి మెయిల్ చేసేయండి. యా, ఐల్ డూ దట్. అంటరానితనం చెప్పలేనంత పాపం. అంటరానితనం పెద్ద నేరం. అంటరానితనం మనిషిని మృగంలా మార్చేస్తుంది. ఇలాంటి విషయాలు నేర్పించారు కాబట్టే పాఠశాల ఎలా కూలిపోయింది. ఏంటి సార్? రమ్మన్నారంట. ఊరు వాళ్ళని పనులకు పంపించు కుమార్. లక్ష్మిని కనిపెట్టడానికి నాకు నీ హెల్ప్ కావాలి. అనవసరంగా లక్ష్మిని ఎందుకు వెతుకుతున్నారు? తనకి తల్లి తండ్రి లేరు. ఇదిగో హక్కుందిగా. ఈ అమ్మాయిని లోపల పెట్టండి, కేసు పూర్తవుతుంది. సార్ స్కూల్లో చదివేటప్పుడు వీడు చాలా తెలివైనవాడు సార్. వాడే సార్ ఎప్పుడు క్లాస్లో ఫస్ట్. వీడు 90 మార్కులు తక్కువ తెచ్చుకున్నాడంటే ఎవరూ నమ్మరు.
అంత మంచివాడిగా ఉండేవాడు సార్. అలాగా? ఆ మంచోడికి ఇప్పుడు ఏమైంది? కూడా చదువుకున్న వాడి మీద బాంబేసే అంత నెగిటివ్గా అయిపోయావు. ఓ, ఊర్లో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఏమీ తెలియని వాడిని తీసుకెళ్లి గొడ్డుని కొట్టినట్టు కొట్టి ఊర్లో ఉన్న కేసులన్నీ వాడి మీద మోపితే మీరు చెప్పినట్టు నెగటివే. నొప్పితో అరిచినా కూడా అరుస్తున్నావు ఎందుకని అడుగుతారు తప్ప కొట్టేవాడిని ఎందుకు కొడుతున్నావు అని అడగడానికి ఒక్కళ్ళేడు. దానికేగా కుమార్ జాతికి ఒక పార్టీ పుట్టింది. నేను అలాంటి విషయాలన్నీ నమ్మాను సార్. మా కష్టాలు తీర్చడానికే పార్టీ అనుకున్నాను, కానీ మేము కష్టపడుతున్నాం కాబట్టే పార్టీ నడుస్తోందని తర్వాతే తెలుసుకున్నాను. మాలాంటి వాళ్ళని తొక్కేయడం గొప్ప అధికారం అనుకుంటున్నారు. దాన్నే మా వాళ్ళు రాజకీయంగా చూస్తున్నారు. మాలో నుంచి పైకొచ్చిన ఎంతో మంది మమ్మల్ని తొక్కేసే పాదాలకి చెప్పుగా మారి మమ్మల్ని తొక్కడం మొదలుపెట్టారు. తమ్ముడు, నిన్నెవరూ పోరాటం చేయొద్దని చెప్పలేదు. పోరాటం చేయడానికి శాంతియుత మార్గాలు చాలా ఉన్నాయని చెబుతున్నావు. ఏంటి నిరాహార దీక్ష చెయ్యాలా? చెప్పండి. 2000 సంవత్సరాలుగా మా ఆకలి తెలియని వాళ్ళకి మా నిరాహార దీక్ష ఎందుకు అర్థమవుతుందా? రే, ఊరికే 2000 సంవత్సరాలంటూ అదే కదా చెప్పకు. చివరి 50-60 సంవత్సరాలు ఎంతలా మారింది. అవన్నీ నీ కంటికి కనపడవా సార్? మా నాన్నగారు హెడ్ మాస్టర్గా పనిచేసే అదే చోట వీళ్ళ నాన్నగారు ఊడ్చే పనిచేసేవారు. ఇప్పుడు మేమిద్దరం ఒకే లెవెల్లో పనిచేస్తున్నాం సార్, సమానంగా. ఇదంతా నీ కంటికి ఎందుకు కనపడటం లేదు? కుమారు, బాధ అన్నది అన్ని జాతుల్లోనూ ఉంది. అన్ని జాతుల్లోనూ బాధ ఉంది, కానీ జాతి వల్ల మాత్రమే కలిగే బాధ అది మాకే తెలుసు. మాలో నుండి ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్కి వంట చేయడానికి వెళ్ళింది. మరుసటి రోజే తరివేశారు. తను వంట చేసిందన్న ఏకైక కారణం వల్ల 150 మంది తినాల్సిన భోజనాన్ని చెత్త కుప్పలో వేశారు. దాన్ని వ్యతిరేకించిన కుర్రాలని కర్రలతో చితకబాదారు. ఏది ఇంకో కులం కుర్రాలని అలా కొట్టమన్నాడు చూద్దాం. కుమార్, నీ బాధ నేను అనుభవించకపోయినా నేను బాగా అర్థం చేసుకోగలను. కానీ ఎందుకు దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం అంటూ పోతే పరిష్కారం దొరకదు, బాధ మాత్రమే మిగులుతుంది. చట్టంతో దొరికే తీర్పే శాశ్వతం. ఈ మాటే అంబేద్కర్ చెప్పారు. సార్, మేము గట్టిగా మాట్లాడితే చట్టాలు చెప్తున్నావా అని అడిగే చోట మేం మాట్లాడే చట్టం ఏమాత్రం సార్? మీరు చెప్పిన అంబేద్కరే సార్. చట్టాన్ని అడ్డపెట్టుకుని తప్పు చేస్తే చట్టాన్ని కాల్చేయమన్నారు. కానీ నేను చట్టాన్ని అడ్డపెట్టుకుని తప్పు చేస్తే చట్టాన్ని కాల్చేస్తాను. అంతకంటే ముందు తప్పు చేసిన వాడిని కూడా కాల్చేస్తాను. తప్పు చేసేవాడికి నీలాగా నాలాగా ఒక మనిషి మీదో లేదా ఒక సమాజం మీద వచ్చే భయమో నిరంతరం కాదు. చట్టం మాత్రమే శాశ్వతమైన తీర్పు. ఒక్క విషయం సార్, మీరింతకు ముందు ఒక్కసారైనా మమ్మల్ని కొట్టినవాడిని ఈ ప్రశ్న అడిగారా? లేక మీరు అడిగారంటే వాళ్ళు సమాధానం చెప్తారా? కుమారు, అందరినీ ప్రశ్నించి ఆఖరికే నీ దగ్గరకు వచ్చారు. మన పిల్లని కనిపెట్టడానికి ఒంటరిగా ఎంతో కష్టపడుతున్నారు ఆయన. సార్కి ఇప్పటికీ నీ సహాయం అవసరం, అర్థం చేసుకో. నాలాంటి రౌడీ సపోర్టు ఈ పోలీస్కి ఎందుకు? చనిపోయిన 2 ఆడపిల్లలకి న్యాయం చేయాలంటే మన దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ కేవలం పేపర్ డాక్యుమెంట్సే. దానికి ఎటువంటి విలువ లేదు. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. బండి రెడీ చేసి ఉంచు. నాగరాజు సార్, గుణశేఖర్ని అరెస్ట్ చేయడానికి టీం రెడీయా? సార్ రెడీ సార్. సార్ సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. కేసు సిబిఐకి ఇవ్వబోతున్నారని మాట్లాడుకుంటున్నారు కదా, మనమెందుకు గుణశేఖర్ని అరెస్ట్ చేయాలి? ఎవరు చెప్పారు? స్టేషన్లో రూమర్ సార్. శంకర్, అసలు వెల్విషర్ ఒక విషయం చెప్పనా? రూమర్స్ని స్ప్రెడ్ చేయడం కంటే నమ్మడమే చాలా డేంజర్. నమ్మకంటే
దీన్ని తెరవండి. సార్ ఇది గోడౌన్ సార్, ఇందులో చెత్త మాత్రమే ఉంటుంది. పర్వాలేదు, తెరవండి. సార్ దీనికి నా దగ్గర లేదు, ఓనర్ దగ్గర ఉంది సార్. ఏమయ్యా, ఏంటి గుడౌన్ అన్నావు ఇంత శుభ్రంగా ఉంది? సార్ నేను పనిలో చేరిన 2 ఏళ్లలో ఇప్పుడే ఇంత శుభ్రంగా చూస్తున్నాను. సార్ ఇప్పుడే క్లీన్ చేసినట్టుంది సార్. వాసన్ సార్, ఈ జుట్టుని DNA టెస్ట్కి పంపించి ఆ అమ్మాయిల DNAతో మ్యాచ్ అవుతుందా అని చెక్ చేయమనండి. ఓకే సార్. ఫారెన్సిక్ ని రమ్మని చెప్పండి. సార్ దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. నా మాట వినండి, దూరంగా ఉండండి, తర్వాత మాట్లాడొచ్చు. అయ్యా, ఎవరయ్యా వీళ్ళందరినీ రమ్మంది? నేనేనయ్యా. డిఎస్పీ సరేనయ్యా చెప్పమన్నారు. నాకెందుకు చెప్పలేదయ్యా? సీనియర్ ఆఫీసర్ ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేయమని మీరే కదయ్యా చెప్పారు. సార్ 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 ప్లీజ్ సార్ 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 అసలు ఏం జరిగింది సార్? దీని వెనకాల ఎవరున్నారు సార్? సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. సార్ ఏం సమాధానం చెప్పాలో ఒక వారం ఆలోచించారా? మీకు సమాధానం చెప్పడానికి నాకు 10 సెకండ్లు చాలు. నిజం చెప్పాలని కొంచెం టైం తీసుకున్నాను. ఏంటి సార్ ఆ నిజం? నెల్లూరులో రేబాల గ్రామానికి చెందిన 2 అమ్మాయిల్ని పరువు కోసం హత్య చేయబడ్డారని చెప్పిన కేసులో హఠాత్తుగా ఆ 2 అమ్మాయిల్ని దారుణంగా రేప్ చేసి చంపారని, అంతేకాకుండా ఇంకొక అమ్మాయి పరిస్థితి ఏమైందో తెలీదని నెల్లూరు జిల్లాకు చెందిన స్పెషల్ ఆఫీసర్ అయిన IPS విజయరాఘవన్ తెలిపారు. హత్య చేసిన వాళ్ళని కనిపెట్టారా సార్? మాకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే విజయవాడ పసు ఫ్యాక్టరీ ఓనర్ గుణశేఖర్ వాడి ముఠా ఈ పనిచేసిందని తెలుస్తోంది. అతి త్వరలో వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈ హత్య మోటివ్ ఏంటి సార్? అహంకారం. మంత్రి నాచియప్పన్ అల్లుడైన గుణశేఖరే దోషి అని ఆధారాలు ఉన్నట్టుగా విజయరాఘవన్ IPS తెలియజేసిన దాన్ని బట్టి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అడిగి తెలుసుకుందాం. ఆడవాళ్లకి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు జరుగుతున్న దానికి కారణం అధికారంలో ఉన్న మీ పార్టీయే కారణమని మీరు అంగీకరిస్తారా? చేసేది వాళ్ళని తెలిసి కూడా ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు? అదేనమ్మా నేను చెప్తున్నాను. ప్రజలకు బాగా తెలుసు ఈ విషయాన్ని ఏఎస్పీ కూడా చెప్పారు కదా. అయితే ఏమంటారు? ఆ గుణశేఖరన్ కు స్కూల్ కు సంబంధమే లేదా? లేదంటే మినిస్టర్ నాచియప్పన్కి గుణశేఖర్ ఎవరో తెలియదంటారా? చాలే ఊరుకోండి. అతను ఎందుకు జైలుకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు? రాజకీయానికి ట్యూషన్కి వెళ్తున్నాడు అనుకోండి. నేను నీకు 2 దారులు చెప్తా. ఒకటి, నాకు సంబంధం లేదని మీ అక్క కొడుకుని ఇరికించి నీ పదవిని కాపాడుకో. లేదంటే మీ ఇద్దరిని ఇరికించి పార్టీ దాన్ని కాపాడుకుంటుంది. ఈ రెండింటిలోనూ మీ అక్క కొడుకుని కాపాడే మార్గమే లేదు. సరే, కేసు CBIకి మారుద్దాం. ఎప్పట్లాగే జనాలు మర్చిపోతారని నమ్ముదాం. కుమార్ మీద ఇన్ని కేసులు ఫైల్ చేశారు. ఎందుకు ఒక్క ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేకపోయారు? ఎందుకు ఒకసారి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు? లక్ష్మి దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. ఇదిగో అన్నా, మెకానిక్ సురేష్ ని 4 రోజులు ఫాలో అయ్యారన్నా. ఆ గుణశేఖర్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. శంకర్, తప్పు చేసిన వాటికి శిక్ష పడేలా చేయడానికి మనం ఎక్కడున్నాం. శిక్ష వేసి తప్పు చేయించడానికి కాదు. సురేష్ వాళ్ళ అమ్మ పని చేసే పశువుల పాకలోనే ఉన్నాడు.
జీపుని తగలబెట్టిన ఈ కేసు తప్ప కుమార్కి అగెన్స్ట్ గా ఏ ఎవిడెన్స్ లేదని చెప్పి ఐపీసీ 468 ప్రకారం ఒక ఏఎస్పీగా నా ఫుల్ పవర్స్ ఉపయోగించి అన్ని కేసులు క్లోజ్ చేస్తున్నాను. కుమార్, ఇలాంటి చండాలుండి అలాగే విలవిల్లాడేలా ఉరి తీయాలరా. రారా. మీ దగ్గర కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. చార్మినార్ అంటే హైదరాబాదు, ఆగ్రా అంటే తాజ్ మహల్. అలాగే మన పార్టీ అంటే చట్టాన్ని కాపాడుతుంది. అలా ఉన్నప్పుడు తప్పు చేసింది మినిస్టర్ అల్లుడైనా సరే లేదా మినిస్టరే అయినా సరే చట్టం దాని పని అది చేస్తుంది. గుణశేఖర్ ఇప్పుడు అదృశ్యమైనందువల్ల అన్నా, అతన్ని నువ్వు చాలా గొప్పడివన్నా. ఎవరికి తెలియకుండా దాచిపెట్టేశావు. అది వదిలే, నాకు సరుకు తీసుకురా తమ్ముడు. అన్నా, నేను వచ్చేటప్పుడు 2 ఆఫ్లు ఉన్నాయి కదన్నా. మత్తులో తాగింది మర్చిపోయి మళ్ళీ తాగేశాను రా. సరేలే, తీసుకొస్తాను. రే, ఇన్స్పెక్టర్ వచ్చేసినట్టున్నాడు. ఆయనకి వెజ్ లో ఏదో ఒకటి తీసుకురా. సరే అన్నా. లక్ష్మి ఎక్కడ? చెప్పురా. లక్ష్మి ఎక్కడ? తెలీదు. చెప్పు. లక్ష్మి ఎక్కడ? చెప్పురా. లక్ష్మి ఏం చేశారు? చెప్పురా. చెప్పు. నేనెవరో స్టేషన్ అడుగుతున్నానా? నన్ను అడుగుతున్నావు? వెళ్ళి పోలీసులను అడగరా. నువ్వు ఇలా అడిగితే చెప్పరా నిన్ను. అదెలా రా? తినే తిండి మొదలు మొక్కే దేవుడు వరకు మేము మైలా. కానీ మా ఆడబిడ్డల మీద అత్యాచారం చేసేటప్పుడు ఆ మైల్ లేదు కదూ. నిన్ను లక్ష్మి ఎక్కడుందో చెప్పు. చెప్పరా. లక్ష్మి ఎక్కడ? ఇప్పుడు కూడా చెప్తున్నాను, లక్ష్మి ఎక్కడుందో నాకు తెలియదు. ఆగండ్రా. మేము వాళ్ళని తీసుకెళ్లి బంధించడం నిజమేరా, కానీ చంపడానికి తీసుకెళ్లేటప్పుడు తప్పించుకుని పారిపోయింది. తన కోసం వెతికాం, కానీ తను దొరకలేదు. కొట్టిన 2 ఆఫ్ రక్తంగా పోతుందిరా. రే కుమారు, కొడితే నీకు మాత్రం నొప్పెడుతుందా? మంచిది కుమారు, నన్ను కాల్చిపారాయి. కాల్చరా. మీలాగా అనుక్షణం బాధపడుతూ బతికే బతుకు నాకొద్దురా. ఏంద్ర కుమార్ ఆలోచిస్తున్నావు? కాల్చరా. కుమార్, రే కుమార్, ఏం చేస్తున్నావు? వీణ్ణి డిఎస్పీ విజయ్ కప్పగిద్దాంరా. ఏంద్ర కుమార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మన వాళ్ళందరూ నడి రోడ్డు మీదకి రావడానికి కారణం ఆ పోలీసులేరా? అలాంటిది పోలీసులు నమ్మబట్టున్నావా? అతని చేతిలో ఉన్న చట్టాన్ని ఈ కుక్క ఇక్కడికి వచ్చి దాక్కున్నప్పుడే నీకు అర్థం కాలేదా? ఒకడు చట్టాన్ని సరిగ్గా వాడుకుంటున్నాడని. సరైన వాళ్ళ చేతిలో చట్టం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలుగా ఎంతో మందిని నమ్మి ఏమారాం. ఈ ఒక్కసారి మనం ఏమారమని నమ్ముతాం.
కుమార్, నేను చెప్పేది విను. బయట విషయం చాలా పెద్దదైంది. అనవసరంగా ఈ విషయంలో తలదూర్చి తలకాయ నొప్పి తెచ్చుకోకు. అతన్ని నాకు వదిలేసి వెళ్ళు. నువ్వు అనుకున్నట్టుగా అతన్ని అరెస్ట్ చేయడానికే వచ్చాను. వీడు ఇక్కడే ఉన్నాడని నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావా? పోలీస్ చొక్కా వేసుకున్న హంతకులరా మీరు. వీడిని నీకు అప్పగించే అవకాశమే లేదు. వీడిని ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు, బండిదిరా. ఎక్కరా రా, బండిదిరా, బండెక్కరా. బండెక్కరా, ఎక్కరా. చూసావా కుమారు, ఇదే తలరాతంటే. మొదట మీ దగ్గర నుంచి వీడిని కాపాడటానికి నేను టెన్షన్ పడ్డాను. ఇప్పుడు మా దగ్గర నుంచి వీడిని కాపాడటానికి నువ్వు టెన్షన్ పడుతున్నావు. కుమార్, నీకు తెలియనట్టు ఏమీ లేదు. వీడు ప్రాణాలతో ఉంటే అందరికీ కూడా ప్రమాదం. ఏంటి సార్? సరే, అక్కడి నుంచే తీసుకొస్తాలే. అన్నని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారట. అన్ని న్యూస్లో వస్తోంది. స్కూల్లో అమ్మాయిని బంధించి రేప్ చేసిన వాళ్ళలాగా మీరు కూడా జైలుకి వెళ్తారనిపిస్తోంది. సార్, సార్, గుణశేఖర్ ఇక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్సీ ఎస్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు మీ మీద కంప్లైంట్ వచ్చింది. నో సార్. పనికి వచ్చిన కొత్తలో మిగతా పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళ కలోం గురించి అడిగారంట. 2000 సంవత్సరాల ముందు తప్పుగా రాసిన దాన్ని 2020 సంవత్సరంలో ఎందుకు ఫాలో అవుతున్నారో అర్థం కాలేదు. అది అర్థం చేసుకోవడానికి అడిగాను సార్. అయ్యుండొచ్చు, కానీ ఇది అఫెన్స్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్. తెలుసు సార్. ఊరిలో జాతి కలవరాలు రేకెత్తిస్తున్నారని మీ మీద కంప్లైంట్. సో మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. ఇక ఈ కేసు గురించి వర్క్ చేయడం మానుకోండి. మీరు అసలు ఏది న్యూట్రల్ గా హ్యాండిల్ చెయ్యలేకపోతున్నారు కదా సార్. మన దేశంలో తప్పు చేసే వాళ్ళ సంఖ్య 5%. దానివల్ల బాధింపబడే వాళ్ళు 10%. కానీ మధ్యలో ఉండి ఊరికే తమాషా చూస్తూ ఉంటారే, వాళ్లే సార్ 85%. వాళ్లే కదా సార్ మీరు చెప్పే న్యూట్రల్. నాకు సంబంధించి మధ్యలో ఉండటం కాదు సార్ న్యూట్రల్. న్యాయం వైపు నిలబడ్డమే న్యూట్రల్. కౌన్ బోలా ఏ 5% తప్పు చేస్తున్నారని ఎవరిని అంటున్నారు? లాస్ట్ 24 అవర్స్గా మీకు కాల్ చేస్తూ ఉన్నారు కదా సార్. వాళ్లే. నాకు వాళ్ళ పేర్లేంటో కూడా తెలియదు. నాకు సంబంధించి వాళ్ళ అన్నోన్ నెంబర్ మాత్రమే. కానీ ఎలాగో మీరు ఏదో ఒక సారానిగా సేవ్ చేసుకుని ఉంటారు సార్. ఇది లాస్ట్ 2 days మీ కాల్ లాక్. మీరు అడిగిన 5% ఈ లిస్ట్లో కూడా ఉండొచ్చు. ये है तुम्हारा स्टेटमेंट. केस क्लोज చేయాలనుకుంటున్నాను. ये सब देखकर मुझे लग रहा है क्लियर कट हॉनर किलिंग है. అర్థం కాలేదా? కులానికి సంబంధించిన హత్య. చాలా కూల్గా హానర్ కిల్లింగ్ అనేసారు కదా సార్. ఈ రోజుల్లో భిక్ష కూడా గౌరవం కొద్దీ ఎవరు 5 రూపాయల కంటే తక్కువ వేయడం లేదు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కేవలం 30 రూపాయలు ఎక్కువ అడిగినందుకు
2 ఆడపిల్లలను తీసుకెళ్లి రేప్ చేసి చంపేశారు. ఇంకో ఆడపిల్లకి ఏం జరిగిందో కూడా తెలియదు. రేపా? ఎలా చెప్తున్నారు రేపని? నాకు దీనికంత టైం లేదు. ఇప్పుడు కూడా నన్ను సస్పెండ్ చేసి ఈ కేసుని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. నాకు నిజం తెలియాలి. దానికోసం దీన్ని అరెస్ట్ చేయాలన్నా చేస్తాను, లేదా షూట్ చేయాలన్నా చేస్తాను. దీన్ని దేనికి వెనకాడను. 16వ తారీఖు ఏం జరిగింది? గుణశేఖర్కి పార్టీలో సీటు దొరకడం వల్ల ఒక ట్రీట్ ఏర్పాటు చేశాడు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. అప్పుడే ఆ 3 అమ్మాయిల్ని స్కూల్ క్లాస్ రూమ్లో బంధించడం నేను చూశాను. ఆ 3 ఉన్న రూమ్ లోపలికి ఒక్కొక్కరుగా వెళ్ళారు. ఎవరెవరు? గుణశేఖర్, తర్వాత ఇన్స్పెక్టర్ శంకరం. నటరాజ్. తర్వాత నేను అక్కడ ఉండలేకపోయాను, బయలుదేరి వచ్చేసాను. ఆ 3 అమ్మాయి ఎక్కడుంది? అది నాకు తెలీదు. నేను అనుకున్నాను ఆ అమ్మాయిని నైటే పంపించేసి ఉంటారని. ఆ అమ్మాయిని ఉరిపోసిన టైంకి దుమింద గుణశేఖర్ని కలవడానికి వెళ్ళా. మెకానిక్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. గుణశేఖర్ కార్ రిపేర్ అయింది, అందువల్ల నన్ను బూస్టర్ కేబుల్ తీసుకురమ్మన్నాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు 2 అమ్మాయిల్ని చెట్టుకి వేలాడదీశారు. ఆ అమ్మాయిని నేను స్కూల్లో చూసినందువల్ల నన్ను కూడా అందులో చేర్చేశారు. ఇవన్నీ ఎవరికైనా చెప్తే కుటుంబంతో సహా చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఏంటి విజయ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎవరితోనైనా చెప్పమన్నావంటే నేను చెప్పను. వాడిని పట్టుకో. నన్ను వదులు, వదులు విజయ్, నన్ను వదులు విజయ్, నేను చెప్పింది విను విజయ్. సీనియర్ డాక్టర్ ఉదయ్ కుమార్ ఇచ్చిన రిపోర్ట్లో రేపని ఏమీ మెన్షన్ చేయలేదే. డిఎన్ఏ శాంపుల్ కూడా నెగటివ్ అనే కదా వచ్చింది. సింపుల్, ఏ క్లియర్ కట్ హానర్ కిల్లింగే. ఆ అమ్మాయి నాన్న దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నాం. సార్, ఇది నా ఓన్ రిస్క్తో చెన్నై ల్యాబ్ నుంచి సేకరించిన ఆ అమ్మాయిల డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్. ఇది ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం చేసిన ఆ డాక్టర్ ఇచ్చిన నిజమైన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇది ఆ అమ్మాయిల బాడీ నుంచి తీసిన అక్యూస్డ్ గుణశేఖర్, నటరాజ్, శంకర్ వాళ్ళ 3 డిఎన్ఏ శాంపుల్ రిజల్ట్. ఇది రేప్ చేసినప్పుడు ఆ అమ్మాయిల కాళ్ళ కట్టేసిన ఒక తాడు విత్ బ్లడ్ స్టెయిన్స్. ఇది రక్తపు మరకలున్న బెడ్షీట్. ఇది కనిపించుకుంటూ పోయిన లక్ష్మి చున్ని. ఇవన్నీ గుణశేఖర్ స్కూల్ నుంచి సేకరించాను సార్. ఎవిడెన్స్లన్నీ నా దగ్గర భద్రంగా ఉంటాయి. కోర్ట్ హియరింగ్ వచ్చినప్పుడు నేను అక్కడ ప్రొడ్యూస్ చేస్తాను సార్. సార్, చంపేశాక బాడీని ఎక్కడికైనా తీసుకెళ్లి తగలబెట్టుండొచ్చు, లేక పూర్తి చేసి ఉండొచ్చు. కానీ మీలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తే మీలాంటి వాళ్ళకి ఇలాంటి గతే పడుతుందని చెప్పడానికి వాళ్ళుండే చోటుకి తీసుకెళ్లి ఊరిపోశారు సార్. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళందరూ అది ఇది. ఒకని 10 కొట్టినప్పుడు వాళ్ళు అరవకపోతే వాడు నొప్పిని భరిస్తున్నట్టు కాదు సార్. అరవడానికి ఓపిక లేదని కూడా అర్థం సార్. సార్, ఇది ఈ కేసుకి సంబంధించిన నా 90 పేజెస్ రిపోర్ట్. నాకు తెలుసు మీరు దీన్ని చదవకుండా చింపేస్తారని. నా దగ్గర ఇంకో కాపీ ఉంది. కోర్టు హియరింగ్ వచ్చినప్పుడు నేను దాన్ని అక్కడ సబ్మిట్ చేస్తాను. నేను ఎక్కువ రోజులు ఇండియాలో లేను సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేది చూసి నాకు బాధ కలిగింది. కానీ ఒక్క ఇండిపెండెన్స్ డే కూడా వదిలిపెట్టకుండా జెండానికి గుండెలకి భారతదేశాన్ని గుండెలో పెట్టుకున్న మీకు బాధగా లేదే సార్ ఇండియా ఇలా అయిపోయింది అని? లేదా ఇండియాలో ఉంటేనే మీకు మంచిది అని మీరు వదిలేశారా సార్? మిస్టర్ విజయ్. సార్, లక్ష్మి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాను. మీరు సస్పెండ్ అయ్యారు, గుర్తుంచుకోండి. లక్ష్మిని కాపాడడానికి పోలీస్గానే ఉండక్కర్లేదు సార్. వాళ్ళలో ఒకడుగా, అంటే మీ భాషలో చెప్పాలంటే అది ఇదిలో ఒకడుగా ఉంటే చాలు.
చెప్పేశావా? లేదు, నువ్వు వచ్చాక చెప్దామని వెయిట్ చేస్తున్నాను. కమ్. అనంతలక్ష్మి, అన్నయ్య, ఇలా కూర్చో. ఏదైనా ముఖ్యమైన విషయం అన్నయ్య? అనంతలక్ష్మి, నీకు రేపంటే ఏంటో తెలుసా అమ్మా? జియా, లక్ష్మి, తేజ ముగ్గురిని రేప్ చేశారమ్మా. రేప్ చేసిన వాళ్ళలో మీ అన్నయ్య సార్, తనకి తెలియకూడదు సార్. మీ కాళ్ళ మీద పడి బ్రతువులాడుకుంటున్నారు సార్. తనకి తెలియకూడదు సార్. ఈ విషయం నీకు తెలియనివ్వద్దు అని చెప్పాడు, కానీ నీకు తెలియాలమ్మా. నువ్వు దిగులు పడకమ్మా, నీకు మేమున్నాం. మా తాత తరచూ చెబుతూ ఉండేవాడు సార్, ఒక్కో జాతికి ఒక్కో గుణం ఉంటుందని, వాళ్ళు అలాగే ఉంటారు అని. మా తాతయ్య ఇప్పుడు జీవించలేడు సార్. ఆయన కనుక ఇప్పుడు ప్రాణాలతో ఉండుంటే పోరా ఎదవా, అలాంటిదేం లేదు అని చెప్పుంటాను సార్. సారీ సార్. ఒకడు పక్కనే ఉన్నాడని వాడిని మంచివాడని, ఇంకొకడు ఊరికి దూరంగా ఉంటేవాడిని చెడ్డవాడని అనుకున్నాను. ఒకడు మంచివాడుగా చెడ్డవాడుగా ఉండటానికి జాతి కారణం కాదు సార్, వాడి మనసులో ఉండే గుణమే కారణం సార్. సార్, పోస్ట్ మార్టం అయిపోయింది సార్. లక్ష్మి, 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 పోలీసు వాళ్ళం వచ్చాం,
బయటికి రా. వాసన్ పోలీస్ అని చెప్పకు, తను భయపడుతుంది. లక్ష్మి లక్ష్మి లక్ష్మి